క్రీస్తు యేసునందు దేవుని పిల్లలు ఆయన్ను ప్రేమిస్తూ సత్యాన్ని అన్వేషిస్తూ నిజాలను గ్రహించాలని బైబిల్ను పరిశీలిస్తున్న ఆసక్తిపరులైన మీ అందరికీ కూడా క్రీస్తు యేసు నామములో శుభములు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్నే కలవరపరుస్తున్న ఈరోజు తెలుగు రాష్ట్రాలను మాత్రమే కలవరపరుస్తున్నానని నేను అనటం లేదండి. ప్రపంచ క్రైస్తవ్యాన్ని కలవరపెడుతున్న ఒక ప్రశ్న, అదే క్రీస్తు తండ్రికి జన్మించిన కుమారుడా, లేదా మన అంశం క్రీస్తు దేవునికి పుట్టిన కుమారుడా. ఈ అంశంపై ప్రపంచంలోనున్న డినామినేషన్స్, ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రపంచ దేశాల బోధకులు వీళ్ళందరూ కూడా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. మొదటిగా మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఎవరు ఏది చెప్పినా దానికి బైబిల్ని ఆధారంగా చూపించాలి. ఇక బైబిలులోని వ్రాయబడిన అనేక సందర్భాలను సాక్ష్యాలుగా దానిని సమర్థిస్తున్నప్పుడు వాటిని అంగీకరించాలి. అయితే మొదటి నుండి బైబిల్ పైన ప్రపంచ క్రైస్తవ బోధకులకు, నేను భారతదేశంలో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడటం లేదు, ఎందుకంటే భారతీయులకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఏంటంటే, మేమేమి జ్ఞానులం కాము, మాకు విదేశీయులే నేర్పించాలి, మాకు విదేశీ బోధకులు చెప్పింది, వారు రాసిన గ్రంథాలే ప్రామాణికం, వారు చెప్పే విషయాలే జ్ఞానయుక్తమైనవి, వారు చేసినదే కఠోరమైన పరిశోధన అనుకొని ఇప్పటి వరకు వాళ్ళ వాదాలను నమ్మబట్టే క్రైస్తవ్యం ఈరోజు ముక్కలు చెక్కలుగా విడిపోవడానికి ఈ భిన్న స్వరాలన్నీ కూడా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేయబడినవి. మర్చిపోకండి, బోధలు కూడా ఇంపోర్టెడ్ బోధలు కూడా విదేశీ బోధకులు చెప్పిన దానిని, వాళ్ళేదో జ్ఞానవంతులు, వాళ్ళ పరిశోధన ఏదో గొప్పది, వాళ్ళ దేశం గొప్పదైతే కావచ్చు, లోక సంబంధంగా వాళ్ళ దగ్గర డబ్బుంటే కావచ్చు, అయితే బైబిల్లో ధనికులనా, బైబిల్లో జ్ఞానవంతులనా? ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి భారతీయులారా. భారతదేశంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, బైబిల్లో దేవుడు ఏం రాయించాడో తెలుసా? లోకములో జ్ఞానవంతులైన వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఎన్నుకుంటాడు అని రాయబడింది. ఇది బైబిల్. అంటే ఎప్పుడూ కూడా బలవంతుణ్ణి బలహీనుని ద్వారానే ఆయన మట్టి కరిపిస్తాడు. బలవంతులైన జ్ఞానవంతులైన వారికి కూడా బలము లేని వారి చేత, జ్ఞానము లేని వారి చేత, అంటే జ్ఞానము లేకపోవడం అంటే జ్ఞానము తక్కువగా ఉన్నవారు అని అనిపించుకునే వారి చేత సమాధానం చెప్పిస్తాడు దేవుడు. అది బైబిల్లో రాయబడిన సందర్భం. కనుక ఈరోజు ప్రపంచంలో ఒక అమెరికా, ఒక గ్రేట్ బ్రిటన్, ఒక ఆస్ట్రేలియా, మిగిలిన యూరోప్ దేశాలు, అక్కడ ఉన్న సంఘాలు, అక్కడ ఉన్న బోధకులు, వాళ్ళేదో గొప్పవాళ్ళు, వాళ్ళేదో భారతదేశంలో చేయలేని గొప్ప గొప్ప పరిశోధనలు ఏదో వాళ్ళు చేసేశారు అనే భ్రమలో భారతీయులు చాలామంది ఉన్నారు. వద్దు, మీరు ముందు ఆ ముసుగులో నుంచి బయటికి రండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నదైనా మన దగ్గర ఉన్నదైనా బైబిల్. ఇక ఇంగ్లీష్ బైబిల్, లేదా తెలుగు బైబిల్, లేదా హిబ్రూ బైబిల్, లేదా గ్రీక్ బైబిల్, ఏ బైబిల్ అయినా భావం ముఖ్యం. అక్షరము మిమ్మల్ని చంపును గాని ఆత్మ ద్వారా రాయింపబడిన ఆత్మ సంబంధమైన సంగతులు మిమ్మల్ని జీవింపచేయును అన్నాడు దేవుడు. కనుక మనం మనుష్య నేర్పు మాటలతో కాక, మనుష్య నేర్పు జ్ఞానముతో కాక,
ఆత్మ సంబంధమైన సంగతులను పౌలంటారు ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి అంటాడు. ఆత్మ సంబంధమైన సంగతులతో అంటే బైబిల్లోని సంగతులు, బైబిల్లోని విషయాలతోనే మనం సరిపోల్చాలి. బైబిల్లో ఉన్న మాటలను లోకంలో ఉన్న జ్ఞానము, లోకంలో ఉన్న గ్రంథాలు, పుస్తకాలు ఆమోదించాల్సిన యోగ్యత లేదు, అవసరత లేదు. అది కేవలం మనుష్యులు నమ్ముకోవడానికి. ఎందుకంటే మనుష్యులకు లోక విద్య గొప్పది, లోక జ్ఞానం గొప్పది, లోక శాస్త్రవేత్తలు గొప్పవాళ్ళు. కానీ ఒక క్రైస్తవుడికి బైబిలే గొప్పది. ప్రపంచ శాస్త్రాలు కన్నా, ప్రపంచ మేధావులు కన్నా, ప్రపంచంలో రాయబడిన గ్రంథాలు కన్నా క్రైస్తవులకు ప్రామాణికమైన గ్రంథం వన్ అండ్ ఓన్లీ ది బైబిల్. అది మన పవిత్ర గ్రంథం. కనుక ఆ పవిత్ర గ్రంథమైన బైబిలులో రాయబడిన విషయాలను మనం క్షుణ్ణంగా, కూలంకషంగా, సహనంతో, ఓర్పుతో మనం పరిశీలన చేయాలి. ఈరోజు మనం ప్రపంచాన్ని కలవరపరుస్తున్న ఒక విషయం మీద పరిశోధన చేస్తున్నాం. మీ అందరితో కలిసి బైబిల్ నుంచి నేను కూడా పరిశోధన చేస్తున్నాను. అందుకే ఈ సుదీర్ఘంగా ఉంటుంది. ఒకవేళ నేను కేవలం 1 గంటలో దీన్ని కంప్లీట్ చేయాలి అనుకుంటే రాయబడిన అనేక బైబిల్లోని విషయాలను మీకు అందకుండా పోతున్నాయి. కనుక ఒక ఎపిసోడ్ కాకపోయినా తరువాత ఎపిసోడ్లోనైనా యేసుక్రీస్తు వారు పుట్టుకకు సంబంధించి, యేసుక్రీస్తు వారి కుమారత్వానికి సంబంధించి, యేసుక్రీస్తు వారి దైవత్వానికి సంబంధించి వీటిని గూర్చిన పూర్తి విషయాలను బైబిల్ కోణములో నుంచి మనం క్షుణ్ణంగా ఆలోచించాలి. కాబట్టి భవిష్యత్తు భావి తరాల వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని ఈరోజు ఈ వివరణ సంఘంగా మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది. అంగీకరించేవాళ్ళు అంగీకరిస్తారు, వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకిస్తారు. మనకు అంగీకరించే వాళ్ళతోనూ వ్యతిరేకించే వాళ్ళతోనూ పని లేదు. బైబిలులో వ్రాయబడిన విషయాలతోనే మనకి పని. ఎవరికి ఏ కోణంలో అర్థమవుతుందో అన్నది కాదు. ప్రతి ఒక్కరూ బైబిల్ కోణంలోనే ఆలోచించాలి అన్నది క్రైస్తవులుగా మనమంతా సహృదయంతో, సహోదరుల మధ్య ప్రేమతో మనం మాట్లాడాలి. అంతేగాని విరోధభావంతో కానీ, లేదా మనం అనుకున్న సిద్ధాంతాన్ని అంగీకరించటం లేదు కాబట్టి అలాంటి భావనలతో మనం బైబిల్ను ఎప్పుడూ చదవకూడదు. బైబిల్ ఎప్పుడూ కూడా ఒక సంస్థకి, ఒక సంఘానికి, ఒక సిద్ధాంతానికి కట్టుబడింది కాదు. బైబిల్లో వ్రాయబడిన సంగతులన్నీ కూడా దేవాది దేవుని సంకల్పం మేరకు ఆయన మదిలో ఉన్న ఆలోచనలను అన్నిటినీ అక్షర రూపంలో పెట్టారు. ఇంతకీ వ్రాయబడిన అక్షరాలు దగ్గర మరలా భాష దగ్గర వీళ్ళు చాలామంది మనుష్యులను గలిబిలి చేస్తున్నారు. భాష దగ్గర మనం ఆలోచించాలి అని. భాష పుట్టిందే భావాన్ని వ్యక్తీకరించడానికి, మర్చిపోకండి. భాష వెనుకున్న అర్థం ఏంటి? మనం పలికే మాటలు వెనక ఆంతర్యం, మన భావం ఎదుటవానికి అర్థం చేయడానికి, అర్థమయ్యేటట్లుగా వ్యక్తీకరించడానికి, వివరించడానికి ఉపయోగించేదే ఒక మీడియం, ఒక ఇంటర్మీడియట్. అది అంటే ఒక మధ్యస్థంగా వ్యవహరించేది భాష అన్నది. కనుక ఇక్కడ ప్రజలకు అర్థమవ్వడానికి, చెప్పడానికి ఉపయోగించేదే భాషే కానీ భాషను పట్టుకుని నిలబడకూడదు ఎప్పుడు కూడా. భాష కన్నా భాష వెనక ఉన్న ఆంతర్యం, ఆ భావనలోనికి మనం వెళ్ళి ఎప్పుడు కూడా ఆలోచించాలి. దేవుడు ఏ ఉద్దేశాలతో దీనిని వ్రాయించాడు, ఇలా వ్రాయించిన మాట వెనకున్న భావం ఏంటి? ఎందుకంటే అక్షరాలు చాలా వరకు మనల్ని పొరపాటుగా అపార్థం చేసుకునేటట్లుగా అక్షరాలు మనకు ఉండొచ్చు. అక్షరాలు మనలో ఒకవేళ పలు రకాలైన అర్థాలతో కూడిన అక్షరాలు ఉండటం వలన మనల్ని పొరపాటుగా కూడా నడిపించవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు గత ఎపిసోడ్స్లో నేను మీకు చెప్పాను. ప్రశ్నల జవాబులు కానివ్వండి, మాట్లాడిన సందర్భాల్లో కానీ చెప్పాను. కనుక వాటిని నేను ఇప్పుడు ఉద్ఘాటించడం లేదు. ప్రియులారా, మనమందరం కూడా బైబిల్లో దేవుడు ఆయన మనస్సులో ఉన్న భావాలను ఏదైతే అన్నాడో అది ఆనాటి ప్రజలకు వ్రాయించాడు. అవి పలు రకాలైన భాషలు కావచ్చు. ఏమండి, ఇందులో హిబ్రూ భాషే ఆధ్యాత్మికమైన దైవ భాషనో,
లేదా గ్రీకు భాష మాత్రమే ఆధ్యాత్మికమైన దైవ భాషను, ప్రపంచంలో ఏ భాషను కూడా దేవునికి మనం సమపోల్చకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భాషలు మనుష్యులు సృష్టించుకున్నది. దేవుడు ఏది కూడా ఇది దైవలిపి, ఇది దైవ భాష అని ఎక్కడా చెప్పలేదు. మరి బైబిల్లో రాయబడిన పుస్తకాలు పాత నిబంధన హిబ్రూ భాషలోను, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడ్డాయంటే ఆ రోజు అక్కడున్న వాళ్ళు మధ్యప్రాచ్యంలో లేదా మధ్యధరా సముద్రానికి తూర్పు భాగంలో ఉన్న ఈ ప్రారంభమైన చరిత్ర ఎక్కడైతే ఉందో వాళ్ళు వాళ్ళు నేర్చుకున్న లేదా వాళ్ళు కూర్చుకున్న, వాళ్ళు క్రమపరుచుకున్న భాషే హిబ్రూ భాష. అబ్రహాము హిబ్రూయుడు ఎందుకు అయ్యాడు? వాళ్ళు హిబ్రూ భాష మాట్లాడేవాళ్ళు కాబట్టి. అంటే హిబ్రూ అనేది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్. ఆ రోజు భక్తులైన వాళ్ళు, ఇశ్రాయేలీయులైన వాళ్ళు, ప్రవక్తలైన వాళ్ళు, రాజులైన వాళ్ళు ఆ రోజు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళ భాష, వాళ్ళ ప్రాంతీయ భాష హిబ్రూ భాష. అందుకు దేవుడు వాళ్ళకి వ్రాయించేటప్పుడు, అప్పుడు మనకి ఇంకా తెలుగు పుట్టలేదు, అప్పటికి ఇంకా ఇంగ్లీష్ దాన్ని రూపొందించలేదు, ప్రపంచంలో చాలా భాషలు అప్పటికి రూపొందించబడలేదు. కనుక ఆ రోజున్న ఆ భాషను దేవుడు ఆ భాషలో వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరణిస్తే వాళ్ళు వాళ్ళ లోకల్ భాషలో వ్రాసారు. కనుక హిబ్రూ భాష అయినా కావచ్చు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు రాయబడిన గ్రీకు భాష అయినా కావచ్చు. అందుకే మన బైబిల్లో తెలుగు బైబిల్ కూడా మనకు తర్జుమా చేయబడింది. ప్రారంభంలోనే మనకి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వేశారు. ఏమని? ఇది ఏ ఇతర భాషల నుంచి తర్జుమా చేయబడింది కాదు, ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల నుండి భాషాంతరము చేయబడినది అంటారు. అంటే డైరెక్ట్గా ప్రాచీన ప్రతులను దగ్గర పెట్టి, ఏంటి, హిబ్రూ మాన్యుస్క్రిప్ట్స్ అండ్ గ్రీక్ మాన్యుస్క్రిప్ట్స్ అంటే ప్రాచీన ప్రతులు లేదా ప్రాచీనంగా వాళ్ళు వ్రాసిన ఆ గ్రంథాలు, వాటిని ముద్రించిన ప్రాచీన గ్రంథాలు, ముద్రణ యంత్రం వచ్చిన తర్వాత వాటిని దగ్గర పెట్టుకొని ఒక తెలుగులోను ట్రాన్స్లేట్ చేశారు, వాటిని దగ్గర పెట్టుకుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ఇక ప్రపంచంలోని ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లోనూ కూడా ప్రాచీన భాష నుంచే వాళ్ళు తర్జుమా చేశారన్న విషయాన్ని మర్చిపోకండి. ఈరోజు మనం చదువుకుంటున్న తెలుగు బైబిల్ ఇంగ్లీష్ నుంచి ఏమీ వాళ్ళు ట్రాన్స్లేట్ చేయలేదు, హిబ్రూ నుంచే ట్రాన్స్లేట్ చేయబడింది అనేదే బైబిల్లో మనం చదువుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు తర్జుమా చేసినప్పుడు వారి భాష నుంచే తర్జుమా చేసి లోకల్ లాంగ్వేజ్, మన భారతదేశంలో లోకల్ లాంగ్వేజ్, మన స్టేట్ లాంగ్వేజ్ అయిన తెలుగు భాషలో తెలుగు వారికి, తమిళ భాషలో తమిళ వారికి, ఇలా ఆయా భాషల్లో ప్రాచీన ప్రతులను దగ్గర పెట్టే వ్రాసారు అన్నది మర్చిపోకండి. కనుక ఏదో హిబ్రూలో ఉన్నదే నిజం, తెలుగులో ఉన్నది నిజం కాదు, తమిళ్లో ఉన్నది నిజం కాదు అనేది కాదు. ఇక్కడ హిబ్రూలో ఉన్న, తెలుగులో ఉన్న, తమిళంలో ఉన్న, ఇంగ్లీష్లో ఉన్న భావం అన్నది అన్నిటికీ ముఖ్యమైనది, మర్చిపోకండి. అంటే బైబిల్ను మనం ఎలా క్రమబద్ధంగా మనం చదవాలి, ఎలా మనం క్రమంగా వాటిని అంగీకరించాలి అనేది ఏదో బలవంతంగా బలవంతంగా మీరు రుద్ది ఈ విధంగా చెయ్యండి, ఈ విధంగానే చదవండి అనే ఒక మోస పద్ధతిలో కాకుండా చాలా విశాలమైన దృక్పథంతో మనం బైబిల్ చదివే వాళ్ళుగా ఉంటున్నాం. కాబట్టి బైబిల్లో మనం చదువుతున్న ఈ విషయాలన్నిటిలో రాయబడిన అక్షరాలు ఎక్కడి నుంచి తర్జుమా చేయబడ్డాయి అంటే తర్జుమాలో ఉన్న, తెలుగులో ఉన్న, ఏ భాషలో ఉన్న భాష వెనుక ఉన్న భావం అనేది ముఖ్యం. ఎందుకంటే భాష పుట్టిందే భావాన్ని వ్యక్తీకరించడానికి. ఓకే, కనుక ఈ ప్రారంభ వచనాలు మీకు ఎందుకు చెప్పాను అంటే ఈరోజు మనుష్యులైన వాళ్ళు అక్షరాలు దగ్గరే, ఇదిగోండి ఇక్కడ ఈ అక్షరం ఉంది, అక్కడ ఆ అక్షరం ఉంది, ఇక్కడ ఈ పదం ఉంది, అక్కడ ఆ పదం ఉందని ఈ గొడవలన్నీ కూడా పదాలు దగ్గరే ప్రారంభమయ్యాయి. అంటే మనుష్యులు రాసుకున్న భాషలు, ఆ భాషలలో ఉన్న పదాలు, ఆ పదాల వెనుక ఉన్న అర్థాలు, ఇలా రకరకాలుగా మనుష్యుల్ని పర్యాయ పదాలను వాళ్ళు తీసుకొని బైబిల్లో ఉన్న మూల భావం ఏదైతే ఉందో ఆ మూల భావాన్ని కూడా తప్పుగా ప్రజలకు వీళ్ళు అర్థం చేసుకోవటంలో కావచ్చు, వీళ్ళు బోధించటంలో కావచ్చు, ఇలా రకరకాలుగా ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళటంలో బైబిల్ అనేది డైల్యూట్ అయిపోయింది. అంటే చాలా రకాలుగా మనుష్యుల యొక్క ఆలోచనలు, మనుష్యుల యొక్క సిద్ధాంతాలు కూడా అందులో వీళ్ళు క్రోడీకరించేశారు.
దానికి ఉదాహరణే ప్రాచీన తెలుగు బైబిల్లో అక్క చెల్లెండు అనే పదం ఉంటుంది. పాత బైబిల్లో రెఫరెన్స్ బైబిల్లో అని ఉంటాయి చూడండి, అందులో యేసుకు ఈయన అక్క చెల్లెండ్రు మనతో ఉన్నవారు కారా అని. అంటే ఏంటంటే ప్రాచీన ప్రతుల్లో నుంచి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు భావాన్ని ఆలోచించలేదు ఆ రోజు. అక్కడ సిస్టర్స్ అని ఉంటే, అంటే అది ఏ భాషలో ఒకవేళ ఉన్నా, అది గ్రీకులో ఉన్నా లేదంటే హిబ్రూలో ఉన్నా, ఆ భాషలో ఉన్న పదాన్ని జనరల్గా వాళ్ళు దాన్ని తర్జుమా చేసేటప్పుడు ఇంకేముందండి, ఆయన తర్వాత కడుపున పుట్టిన వాళ్ళు అక్క చెల్లెళ్ళు అవుతారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవుతారు, అటువంటి భావనతో తర్జుమా చేసిన వాళ్ళు తెలుగు పండితులు. వాళ్ళు బైబిల్ పాండిత్యం ఉన్నవాళ్ళు కాదు, తెలుగులో భాష పాండిత్యం ఉన్నవాళ్ళు మాత్రమే. కనుక అలా భాషల్లో కొన్ని తర్జుమా దోషాలు అనేవి దొర్లాయి. భావం ఎప్పుడు కూడా తప్పు కాలేదు బైబిల్ ఎక్కడ. దేవుడు రాయించిన నాటి నుంచి నేటి వరకు మనం చదువుతున్న బైబిల్ అంతా భావయుక్తంగా 100% అది నిజం. కానీ దాన్ని అవగాహన చేసుకోవటంలో, అక్షరాలను అర్థం చేసుకోవటంలో తెలియక బైబిల్లో కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకుంటున్నారు. ఎలా అంటే, చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్తాను. చాలాసార్లు మీకు చెప్పాను కానీ మరొకసారి నేను మీకు దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నాను. జలప్రళయం జరిగేటప్పుడు ఎన్ని మూరలు ఎత్తుకి నీరు వచ్చినప్పుడు ఎత్తైన పర్వతాలు మునిగిపోయి అన్నదో ఉంటుంది చూడండి. అందులోని మనకి ఆదికాండంలో నోవహు జలప్రళయం సంభవించిన సందర్భంలో అక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. ఏమండి ప్రియులారా, అందరూ చూడండి, ఇక్కడ ఆవేశాలతో పని లేదు, ఇక్కడ కక్షలతో పని లేదు, విభేదాలతో పని లేదు, మనకు వాక్యమే ప్రధానం. ఏమండి, ప్రేమతో దేనినైనా వాక్యంలోని మాటలు మనం పరిశీలిద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 15వ వచనం, అందులో ఏముందండి? ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును కలదై ఉండెను. అయితే ఎన్ని మూరల ఎత్తుకు నీళ్లు వస్తే మునిగిపోయి ఎత్తైన పర్వతాలు అనేది అక్కడ ఉంటుంది చూడండి. 20వ వచనం, 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయం 20వ వచనం, 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములు మునిగిపోయినాయి. ఏమిటి 15 మూర అంటే? మూర అనగానే తెలుగులో మనకుండే అర్థం ఏంటండి? ఒక మోచేతి దగ్గర నుంచి తీసుకుని ఒక మూర మల్లెపూలు కొనేటప్పుడు మూర అంటారు చూసారా, ఇది వాళ్ళ కొలత. ఏమండి, ఒక మోరెడు, జానెడు, బెత్తెడు, ఇవి తెలుగులో ఉన్న కొలతలు. అయితే తెలుగు పండితులైన వాళ్ళు, తెలుగు తెలిసిన వాళ్ళు ఎన్ని మూరలో వస్తే మునిగిపోయిందని ఆదికాండం 7వ అధ్యాయంలో చెబుతున్నారండి. 20వ వచనంలో 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములు మునిగిపోయిన. ఇందాక ఓడ మూరలు ఎన్ని ఉన్నాయి? ఓడ మూరలు ఎన్ని చెప్పాడండి? 300 మూరల వెడల్పే ఓడ అన్నాడండి. కానీ ఇక్కడ 15 మూరలకే ఎత్తైన పర్వతాలు హిమాలయాలు మునిగిపోయా? అంటే మూర అనే పదాన్ని తెలుగులో ఉపయోగించడంలో భావం వాళ్ళకి అర్థం కాలేదు, లేదా ప్రాచీన భాషలో ఉన్న ఆ మూర అని అక్కడ వ్రాయబడిన పదాన్ని యొక్క క్యాలిక్యులేషన్ అది తెలియకపోవటం వలన వాళ్ళు దాన్ని అపార్థం చేసుకుని ఏదోటి రాసేయాలి కదరా. ఏంటి తెలుగు పండితులు ఆ రోజు ఏంటి, ఏదోటి రాసేయండి రా, 15 మూరలను వేసేయండి. మూరలు అంటే ఈ క్యాలిక్యులేషన్స్ తెలియాలి. అంటే ఆ భాషలో వాళ్ళు ఆ రోజు హిబ్రూ భాషలో రాయబడిన ఆ పదం యొక్క వాల్యూ ఎంతో అనేది వీళ్ళకి తెలుగులో తెలియకపోవటం వల్ల మూరలను అనేశారు. 15 మూరలు అంటే సరిపోతుందా? ఎక్కడి నుంచి 15 మూరలు, దేనికి 15 మూరలు, ఆ మూర అనగానే ఎన్ని సెంటీమీటర్లు, ఎన్ని ఇంచీలు, ఈ కొలతలు ఉండాలి కదా. కనుక మతోన్మాదులైన వాళ్ళు దాన్ని ఎలా వక్రంగా వ్యంగ్యంగా మాట్లాడంటారే, 15 మూరలు నీళ్ళు వస్తేనట్రా ఎత్తైన పర్వతాలు మునిగిపోయారా, ఇదిరా బైబిల్ పరిజ్ఞానం అని నవ్విపోయారు ఆ రోజు. అవునండి, అంటే ఈరోజు బైబిల్ బండారం అనే ఒక వ్యక్తి రాసిన, ఒక ఎన్వి బ్రహ్మం లాంటి వాడు పుస్తకాన్ని రాసి హైకోర్టులకు వెళ్ళి, చివరికి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ పుస్తకాన్ని నేను దేశం మొత్తం మీద ప్రచురిస్తాను అని 100 అసంబద్ధాలు వాడు రాసి, ఏమండి చివరకు ప్రజల మధ్య దాన్ని రిలీజ్ చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే అధికారపూర్వకంగా వాడు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాడు అంటే విత్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్, అంటే కోర్టు వారి యొక్క ఆర్డర్ ద్వారా, జడ్జిమెంట్ ద్వారా ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. ఇంతకీ ఆ పుస్తకంలో ఉన్నవన్నీ అసంబద్ధాలు,
అంటే వాడు అపార్థం చేసుకున్నవి, మర్చిపోకండి, అపార్థం చేసుకున్నవి. నిజంగా వాటన్నిటి మీద మేము మాట్లాడాం. అసంబద్ధాలు, దానికి సంబంధించిన అగ్నిబాణాలుగా మేము అన్నీ మాట్లాడడం, దానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, మీకు తెలుసు. అంటే వాటిని చదవగానే అవునా బైబిల్లో ఎలా ఉందా, ఎందుకంటే వాళ్ళు ఎత్తి చూపించారు ఈ తప్పుల్ని. నిజానికి బైబిల్లో ఉన్నవే వాళ్ళు కూడా చెప్పారు, బైబిల్లో ఉన్నవే ఆ నాస్తికులైన వాళ్ళు కూడా చూపించారు. కానీ వెట వెనుక నా అర్థం ఏంటి? ఎప్పుడైతే మనం అర్థాలు చెప్పడం ప్రారంభమైందో, ఏమండి, మనం అర్థాలు చెప్పడం ప్రారంభమైందో వెంటనే వాళ్ళు నోరు మూయటం ప్రారంభించారు. ఓహో అయితే మనం ఇలా అనుకోని, అంటే ఆ రోజు కోర్టులో దీన్ని వాది ఎప్పుడో క్రీస్తు ఏమండి క్రీస్తు శకం 1959 ఆ టైం అండి, 59, 60 ఆ టైంలో వాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆ రోజు బైబిల్ తెలిసిన పాండిత్యం, పండితులైన వారు, ఏమండి ఆ రోజు మరి బైబిల్ తరపున సుప్రీంకోర్టులో నిలబడి వాదించే లాయర్లు, లేదండి ఇతను చెప్పిన అసంబద్ధాల్లో ఈ పాయింట్ తప్పండి, దీన్ని అపార్థం చేసుకున్నట్టు జడ్జి ఆ రోజు జడ్జిమెంట్ ఇవ్వడు. కానీ ఆ రోజు ఎవరు లేకుండా పోయారు కాబట్టి బైబిల్ బండారము అనే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారండి. ఇది ఎంత బాధాకరమైన విషయం. అంటే మరి బైబిల్లో ఉన్న రెఫరెన్స్లే వాళ్ళు చూపించారు, బైబిల్లో ఉన్న వాక్యాలే వాళ్ళు చూపించారు, చూపించి వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ తప్పని వాళ్ళు నిరూపించారు. నిజానికి ఆ మాట యొక్క అర్థం ఏంటో, దాని భావం ఏంటో, ఏమండి మనం చెప్పేసరికి వాళ్ళంతా కూడా నివ్వెరబోయారు. అయ్యో అవునా, నిజమే కదా, మనుష్య మలముతో కాల్చి వాటిని తినండి అని దేవుడు చెప్పాడండి. మనుష్య మలముతో కాల్చిన రొట్టెలు అన్నాడు. అంటే ఎలా అపార్థం చేసుకుంటే చిన్న ఎగ్జాంపుల్, ఏంటంటే యాక్చువల్గా ఈ సబ్జెక్ట్లో ఉన్నది కాదు, కానీ నేను మీకు ఎగ్జాంపుల్ కాబట్టి నేను చెప్తున్నాను. మనుష్య మలముతో కాల్చిన రొట్టెలు తినమని ఎక్కడుందో ఒకసారి చూడండి. అది పాత నిబంధనలో. ఇంతకీ మనుష్యుల మలంతో దాన్ని ఎలా వ్యంగ్యంగా చేశారంటే, అరే దేవుడు మనుష్యుల మలంతో ఆఖరికి వాళ్ళు రొట్టెలు చేసుకోమన్నాడు రా, ఎంత పుచ్చోడురా వాళ్ళ దేవుడు. ఏమంటే హెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. హెజ్కేలు గ్రంథం, మనమంతా క్రైస్తవులం కదా, మనమంతా బైబిల్ పక్షాన నిలబడవలసిన వాళ్ళం కదా, బైబిల్ ఎంత గొప్పదో మనం నిరూపించవలసిన వాళ్ళం కదా. కనుక బైబిల్లోని యొక్క భావాలు మనకు అర్థం కావాలి. దేవుడు నిజంగా మనుష్యుల మలాన్ని రొట్టెతో కలిపి జామ్ రాసుకున్నట్టు రాసుకొని తినమన్నాడా? ఏమండి అదే అక్కడ ఉద్దేశం. వ్యంగ్యంగా వాళ్ళు అలా అదే రాశారు. వాళ్ళు ఆ విధంగానే బైబిల్ని చాలా అవమానకరంగా మాట్లాడారండి. చాలా ఉన్నాయి, 100 అసంబద్ధాలు రాశాడు వాడు. ఎన్వి బ్రహ్మం అనే ఒక దుర్మార్గుడు, చచ్చాడు లేండి వాడు. వాడికి నోరెత్తనివ్వలేదు జైశాలి పిడి సుందర్రావు గారు, ప్రజాకోర్టుకు రా అని విజయనగరం సవాలు చేసి పిలిచిన సంగతి మీలో చాలామందికి తెలుసు. ఎందుకంటే వాడు వచ్చిన వేదిక మీద వాడు అర్థం చేసుకున్నవన్నీ అపార్థాలు అని ఓపెన్గా నిరూపించేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ రోజుకి మనం సిద్ధంగా ఉన్నాం అవన్నీ అపార్థాలు అని నిరూపించడానికి. అంటే వాడు బైబిల్ని అపార్థం చేసుకున్నాడు అంతే. కనుక ఇక్కడ హెజ్కేలు గ్రంథంలో ఏముందో చూడండి ఒకసారి. చిన్న అపార్థాన్ని మీకు చెప్తాను. యవల అప్పములు చేసి, హెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెనో. ఏమండి యవలంటే రొట్టెలండి. అది యవలు తెలుసు కదా మీకు, బార్లీ గింజలు. ఆ యవలతో చేసిన రొట్టెల్ని ఏం చేస్తానంటే చూచుచుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను. ఇంతకీ మనుష్య మలముతో కాల్చమన్నాడు, అంతేగాని మనుష్య మలం దానికి రాయమని లేదు. ఏమండి రొట్టెలను కాల్చడానికి అప్పుడున్నవి ఏంటండి, కట్టెలు, గ్యాస్ లేదు కదా, అప్పుడున్న కట్టెలు, లేదంటే మనం ఈరోజు ఇప్పటికీ పల్లెల్లో ఉపయోగించే విధానం ఏమంటే పేడను, ఆవు మలాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే గడ్డితో కలిపి దాన్ని పిడకలుగా వేసి, అదే కదండి వంట కూడా చేసుకుంటారండి, చారు కాసుకుంటారు, అన్నం వండుకుంటారు. అది ఆవు మలం, అవునా, లేదా గేదె మలం, జంతువుల మలం. జంతువుల మలంతో కాల్చి వంట చేసుకుని ఈ రోజుకి మన భారతదేశంలో ఉన్నారు. కనుక ఆ రోజు దేవుడు అంటుంది మనుష్యుల మలం కూడా ఉందండి. ఎస్, అది ఆవు మలంతో చేసింది గోబర్ గ్యాస్ అయితే, ఏమండి మనుష్య మలంతో చేసింది ఏమనుకుంటారు, బయోగ్యాస్. తెలుసా మీకు? మన మలం కూడా ఏం పనికిరానిది ఏం కాదండి. దాని ద్వారా కూడా అది మండే గుణం దానికి ఉంది కాబట్టి దాని ద్వారా కూడా ఈ రొట్టెలు చేసుకొని మీరు తినండి. అంటే రొట్టె మీద మలం రాసి కాల్చమని కాదు అక్కడ ఉద్దేశం. ఈ బుద్ధిహీనుడు ఎలాగ అపార్థం చేసుకున్నాడంటే మనుష్యుల తాలూకా మలాన్ని పిడకలుగా చేసి దాంతో కాల్చుకొని తినండి, అది చెప్పాడు అక్కడ. అంటే ఈ భావం ఎప్పుడైతే వ్యక్తీకరించబడిందో అంటే ఒక శిక్షగా వాళ్ళకి చెప్పాడు. ఎందుకంటే అయ్యో మనుష్యుల మలంతో రొట్టెలు కాల్చుకొని తినటం ఏంటి, అంత దీనంగా ఉందా పరిస్థితి వీళ్ళది, అంతగా దిగజారిపోయిందా వాళ్ళ పరిస్థితి, అదే అన్నమాట. అది చెప్పడానికి మనుష్య మలంతో కాల్చి రొట్టెలు భుజించండి మీరు,
అని అన్నాడు. అని చెప్పినప్పుడు దాన్ని వీళ్ళు ఎలా అపార్థం చేశారు? ఇది ఎక్కడ లోపం అంటారు చెప్పండి? మనుష్య మలం అనేది ఉంది, అందులోని రొట్టెలు కాల్చి భుజించండి అని ఉంది. కానీ కేవలం మనం అర్థం చేసుకునే కోణం, పాయింట్ ఆఫ్ వ్యూ, పాయింట్ ఆఫ్ యాంగిల్ అంటారు దాన్ని. మనం దాన్ని ఆలోచించే విధానంలోనే అది తప్పుగా కనబడుతుంది. కానీ నిజంగా మనం ఆలోచిస్తే దాని భావంలోనికి వెళితే దాని భావం అది కాదు. ఏదో మనుష్యుల మలాన్ని రొట్టె మీద వ్రాసి అది నోట్లో పెట్టుకుని తినమని కాదు దేవుడి ఉద్దేశం. అందుకే ఏమన్నాడండి, మనుష్య మలముతో కాల్చి అంటున్నాడు. చూడండి, మనుష్య మలంతో కాల్చి అనే పదం లేకపోతే పోనీ వాడు అనుకున్నట్టు రైట్. మనుష్య మలంతో తినవలను అంటే పోనీ మనం అనుకోవచ్చు, మనుష్యుల మలంతో కాల్చి తినండి అన్నాడు. ఇలా అపార్థాలు, ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మీకు చెప్పాను ప్రియులారా. కాబట్టి బైబిల్లో అది నమ్మని వాడు చేసుకునే అపార్థం. మరి నమ్మిన వాళ్ళమైన నమ్మిన వాళ్ళుగా మనం కూడా ఈరోజు అపార్థం చేసుకున్నామా క్రైస్తవ సోదరులారా? మనమంతా కూడా బైబిల్లో ఉంది, ఉన్న మాటలనే వెనక ఉన్న భావాన్ని శత్రువు దగ్గర చెప్పేటప్పుడేమో బాగా చెప్తున్నాం. మరి మనం అంతా సహోదరులం కదా. సహోదరులుగా ఉన్నప్పుడు మనం ఎందుకు అపార్థాలు చేసుకోవాలి? ఏకభావం, ఏక తాత్పర్యం, ఇదే కదా మన మధ్య ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఏమండి, యేసుప్రభు వారు కోరుకున్నారు, పరిశుద్ధాత్ముడు కోరుకున్నారు. బైబిల్లో రాయబడిన ఈ మాటల వెనక ఆంతర్యం ఏంటంటే మనము ఏకభావము, ఏక తాత్పర్యము కలిగిన వారుగా ఉండాలి అని. అది లేకపోబట్టే కదండి ఈరోజు ఒకరి మీద ఒకరు ఏమండి ఎంతగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మాటలు విసురుకుంటున్నారు, అవమానకరంగా మాట్లాడుకుంటున్నారు. క్రైస్తవ్యం పరువు పోయినట్లుగా, ఏమండి అందరూ క్రీస్తు తరపున వాళ్ళుగా ఉండి చాలా దారుణమైన మాటలను ఒకరిపైన ఒకరు విసురుకుంటున్నారు. కనుక అది వాళ్ళ తీర్పుకు దేవుడు వాళ్ళ నిర్ణయానికి విడిచిపెట్టేసాం, వదిలేండి. ఇప్పుడు దానికోసం కాదు మన డిస్కషన్. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడా, దేవునికి పుట్టినవారా కాదా, ఏది తేలాలన్నా మనుష్యుల గ్రంథాల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మనుష్యుడు తన ఊహను బట్టి చెబుతాడు. ఇప్పుడు వాడికి ఆ మాట ఎలాగ అర్థమైందంటే వాడు ఊహలో మనుష్య మలంతో తిన్నట్టుగా వాడికి అర్థమైంది. కానీ దాని వెనక ఉద్దేశం వేరు. అంటే ఒక వివరణ ఇచ్చేటప్పుడు ఆ వివరణ భావాన్ని వివరించేదిగా ఉండాలి. కానీ ఎవరినో కించపరచడానికో ఏదో తప్పుగా నిరూపించడానికో కాదు, మనం వాటిని ఉపయోగించడానికి లేదు. కాబట్టి దేవుడు ఏ ఉద్దేశంతో రాశాడో, ఏ కాలంలో రాశాడో, ఎట్టి భావనతో రాశాడో, వీటన్నిటినీ కూడా మొదట క్రైస్తవ సోదరులుగా మనమంతా ఆలోచించవలసిన అవసరత ఉంది. కనుక బైబిలే మనకి సాక్ష్యం. బైబిల్లోని సమస్యలకు దేవుడు బైబిల్నే జవాబుగా ఇచ్చాడు. బైబిల్నే చదవండి. పాపం చాలామంది అపార్థం చేసి బైబిల్కి మనుష్యుల పుస్తకాలు, బైబిల్కి మనుష్యుల పుస్తకాలు సాక్ష్యాలు అంటున్నారు. నో నో నో, మనుష్యుడు రాసిన పుస్తకం ఏదైనా ఉంటే దట్ ఈస్ జస్ట్ ఎ గైడ్. అంటే కేవలం అతని భావాలను, బైబిల్లో ఉన్న మాటలు మిమ్మల్ని నడిపించడానికి, మరింత విశ్లేషణ ఇవ్వడానికి ఒక గైడ్గా ఉపయోగపడుతుందేమో మనిషి రాసే పుస్తకం. కానీ దానికి మించినదే బైబిల్. మనందరికీ ప్రామాణికమైనది మనుషుల గ్రంథాలు కాదు. ఏమంటే మనుషుల గ్రంథాలు, మేము రాసుకున్న గ్రంథాలు కాదు. బైబిలుకు బైబిలే సమాధానం. బైబిల్లోని సందర్భాలతోనే మనం పోల్చి చెప్పాలి. ఇలా చెప్పకపోవడం వల్లనే చాలామంది అపార్థం చేసుకొని ఎటో వెళ్ళిపోయి నిజంగా దాగి ఉన్న అర్థాలను పెడార్థాలుగా, అపార్థాలుగా చేసి ప్రజల మధ్యకు వెళ్ళిపోయే సందర్భాలన్నీ ఇది విదేశాలలో మొదలైంది, మర్చిపోకండి. ఇవన్నీ కూడా ఈ డినామినేషన్స్ అనేవి, ఇవి విభిన్న స్వరాలు, ఈ విభిన్న వాక్యాలు, ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ టు ఇండియా. అక్కడి నుంచి ఇంపోర్ట్ అయ్యి ఎవడో రావడం, వాడు తాలూకా ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ఏదో ఇక్కడ చెప్పటం. రకరకాల సిద్ధాంతాలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి కదండి. ఏమండి ఇప్పటికీ ఇండోనేషియా నుంచి ఒకటి వస్తుంది, చైనా నుంచి ఒకటి వస్తుంది, అమెరికా నుంచి ఒకటి వస్తుంది, ఏమండి యూరోప్ నుంచి ఒకటి వస్తుంది. ఇలా చాలా రకాలైన బోధకులు తమ అనుకున్న విధానాలు తీసుకొచ్చి ఇండియా ప్రజల మీద రుద్దుతుంటారు. కనుక మనం ఎవరి బోధల వలన మనం ఏమంటారు దాన్ని ప్రలోభపడకూడదు. మనం ఆలోచించాల్సిందల్లా బైబిల్. అందుకే మీకు అర్థమయ్యే భాషలో, తెలుగులో ఈరోజు ఉంది, ప్రపంచ భాషల్లో బైబిల్ మనకు అందుబాటులో ఉంది. అందుబాటులో ఉన్న బైబిల్ని అక్షరాలను బట్టి మాత్రమే కాక, ఒకవేళ అక్షరం అనుకుంటే మోరా అని మీరు పట్టుకున్నాడు, అదిగో మోరా అని మీరు నిలబడ్డారు అనుకోండి, మిమ్మల్ని ఏం కాకుండా చాలా దారుణంగా అవమానపరుస్తుంది ఈ సమాజం. 15 మూరలకే ఎత్తైన పర్వతాలు మునిగిపోతాయా అని. ఏమండి 15 మూరలకే ములుగుతుందండి. ఇదండి బైబిల్ యొక్క పరిజ్ఞానం. అబద్ధాల పుస్తకం అండి. ఇప్పటికే చాలామంది వాగుతున్నారు బైబిల్ పైన. అందుకే కదా వాళ్ళకి సవాలు ఇస్తున్నారే, రండి బైబిల్ తప్పని నిరూపించడానికి. రండి, అన్నిటికీ టర్మ్స్ అండ్ కండిషన్స్.
ఎందుకు? వాడు రాకుండా ఉండడానికి కాదు, వాడు తప్పించుకొని పోకుండా ఉండడానికి. చాలామంది ఏమన్నారంటే టర్మ్స్ ఎందుకండి పెట్టారు, కండిషన్స్ ఎందుకండి పెట్టారంటే, మనం తప్పించుకోవడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకండి? వాడిని లాక్ చెయ్యాలి. ఎందుకంటే వాడు ఏదో వచ్చి మాట్లాడి వాగేసి బైబిల్ తప్పని చెప్పేసి వెళ్ళిపోతే ఎలా? ఆగు ఆగు, కండిషన్స్ ఒప్పుకో, సంతకం పెట్టాలి, డాక్యుమెంట్ మీద నువ్వు సంతకం చేయాలి, అది రిజిస్టర్ చేస్తారు దాన్ని. నేను ఒకవేళ నిరూపించలేకపోతే నేను బాప్తిజం తీసుకుంటాను, యేసుప్రభు దేవుడని ప్రజల మధ్య ఒప్పుకుంటాను, ఇవన్నీ కండిషన్స్ ఒప్పుకోవాలి. అంతేగాని వాడిని ఏదో భయపెట్టే పెద్ద కండిషన్స్ ఏముంటాయండి? ఏదో మనం పోటీ నుంచి తప్పించుకోవడానికి కాదు ఆ కండిషన్స్ పెట్టేవి. సరే, అపార్థం చేసేవాళ్ళు ఏదో ఆ రకంగా అపార్థం చేస్తారు, వదిలేండి. కానీ నిజాలు మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను చాలా స్పష్టంగా మీకు చెబుతున్నాను ప్రియులారా. కాబట్టి సంఘంలో ఉన్న ప్రియులైన వాళ్ళు, పిల్లలైన వాళ్ళు, ఆలోచించే వాళ్ళందరూ చాలామంది ఈరోజు ఈ సందేహాలతో వాళ్ళు నిండిపోయారు. కాబట్టి ఇంతకీ యేసు ప్రభువు వారు కనబడిన వారా? ఏమండి? లేదా తండ్రితో ఆయన కూడా సమానులుగా ఉన్నవారా? ఉంటే తండ్రితో పాటు తండ్రి ఎప్పటి నుంచో ఉన్నారో ఆయన కూడా అప్పటి నుంచి ఉన్నవాడుగానే మనం అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు బైబిల్లోనికి మనం వెళ్ళి మొదట కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనం తెలుసుకొని ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం ప్రియులారా. మొదటిగా ఇక్కడ బైబిల్లో ప్రస్తావించబడిన దేవుళ్ళ మధ్య సందర్భంలో తండ్రి, కుమారుడు అనేది బైబిల్లో ప్రస్తావించబడిన పదాలు, మర్చిపోకండి. అంటే ఈ పదాలు బైబిల్ అంతా ఉన్నాయి, తండ్రి కుమారుడు, తండ్రి కుమారుడు. అయితే తండ్రి కుమారుడు అని ఈ పదాలు ఎందుకు వాడినట్టు దేవుడు? ఒకవేళ దేవుళ్ళుగా ముగ్గురు సమానులుగా, ముగ్గురు మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఏది లేనట్టుగా ఒకవేళ దేవుడే ఉంటే అనుకుంటే మరి ఆ భావనతోనే కదా బైబిల్ రాయబడాలి. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా, ధర్మయుక్తంగా మీరు ఆలోచించండి. బైబిల్లో దేవుళ్ళైన వాళ్ళు, ముగ్గురుగా ఉన్నవాళ్ళు ఏమిటి? తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు. తండ్రి కుమారుడు కాదు, యెహోవా అయిన దేవుడు, యేసుక్రీస్తు వారైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. వీళ్ళు ముగ్గురు దేవుళ్ళుగా సమానమైన స్థాయిలో ఒకవేళ ఉన్నదే నిజము అనుకున్న భావన ఒకవేళ అనుకుంటే, దేవుడు గ్రంథాన్ని వ్రాయించేటప్పుడు మనకు అర్థమయ్యే భాషలో రాసేటప్పుడు తండ్రి అని, కుమారుడని ఈ పదాలను ఎందుకు ప్రయోగించాడు? యెహోవా అయిన దేవుడు, యేసుక్రీస్తు అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అనే కదా చెప్పాలి, ఎక్కడైనా ఉద్ఘాటించాలి, సంబోధించాలి. కానీ ఎక్కువ శాతం, మెజారిటీ 99.9%, 99% పైగా తండ్రిగా కుమారుడుగా, తండ్రిగా కుమారుడుగా, తండ్రిగా కుమారుడుగా ఈ పదజాలాలే బైబిల్లో మనకు కనబడుతున్నాయి. అంటే ఈ పదాల వెనక ఉన్న ఏదో భావాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకు దేవుడు ఈ పదాలను వాడుతున్నాడు? ఏమండి? యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల అనే పదం చెప్పాడు. అంటే నిజానికి ఆయన బయట గొర్రెపిల్ల కాదు, కానీ సాధువైన స్వభావం కలిగిన వ్యక్తి. కేవలం గొర్రెపిల్ల అనేది రూపకాలంకారంగా కొన్ని సందర్భాలలో మాత్రమే చెప్పబడింది, అంతేగాని ప్రారంభం నుంచి బైబిల్ మొదటి నుంచి చివరి వరకు యేసు గొర్రె 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 అని ఉందనుకోండి, అంటే ఆయన మనిషి కాడు, శక్తి కాడు, ఆయన నిజంగా ఒక జంతువు అన్నమాట అని మనం అనుకోవాలి. కానీ గొర్రెపిల్ల అనే సందర్భం లేదంటే ఆయన యొక్క స్వభావాన్ని సూచించేదిగా ఆ గొర్రెపిల్ల అనే ఒక స్వభావాన్ని తీసుకొచ్చి, ఆ జంతువుని తీసుకొచ్చి, ఆ జంతువులో ఉన్న స్వభావాన్ని యేసుప్రభు వారికి ఆపాదించారు, అంతే. అలాగని యేసుప్రభు వారు నిజంగా ఒక జంతువు కాదు. ఏమండి? నిజానికైనా గొర్రెల 2 కొమ్ములు, ఏమండి 4 కాళ్ళు ఉన్న రూపము కాదు ఆయనది. కాబట్టి అంటే ఏ సందర్భంలో మనం భావం తీసుకోవాలి, ఏ సందర్భంలో దాని వెనక ఉన్న అర్థాన్ని మనం చూడాలి అని మనం ఆలోచించాలి. కనుక ఇక్కడ కూడా తండ్రి కుమారుడు, తండ్రి కుమారుడు అనే ఈ విషయాల మీద నిజంగా దేవుడు ఎక్కువగా బైబిల్లో తన ప్రవక్తల గ్రంథాలలో కావచ్చు, ఏమండి, అలాగే పరిశుద్ధాత్మ ప్రేరణతో కావచ్చు దేవుడు వ్రాయించాడు. ఈ విషయాలను మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ఉన్న పిల్లలందరూ మీరు వింటున్నారని నాకు తెలుసు. అవసరమైతే నోట్ చేసుకోండి. మీ అందరికీ కూడా ఫుల్ క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే చాలా వాస్ట్ సబ్జెక్ట్, చాలా విశాలమైన ఈ సందేశాన్ని మీకు చాలా అర్థమయ్యే రీతిలో మీకు విడమర్చి చెప్పాలి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరలా మీరు కానీ మీ పిల్లలు కానీ సందేహాలతో ఉండిపోకూడదు, కన్ఫ్యూషన్లో ఉండిపోకూడదు. ఎందుకంటే ఒక పెద్ద కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడే కాదండి, ఇది ఇప్పుడు మొదలైంది కాదండి.
మనం పుట్టక ముందు నుంచి కూడా మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటని? ముగ్గురు ఒక్కటైన దేవుడని, ఒకే దేవుడు ముగ్గురుగా ఉన్నారని, ముగ్గురు సమానులుగా ఉన్న దేవుళ్ళని, లేదు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు కంటే ఎక్కువగా ఒకరు తక్కువగా ఉన్న దేవుళ్ళని. ఈ అభిప్రాయాలు అనేది మన తాత ముత్తాతల పుట్టక ముందు నుంచి ఉన్న అభిప్రాయాలు. కానీ ఈ అభిప్రాయాలు ఎప్పటి నుంచైనా ఉండనివ్వండి, మనం మాత్రం బైబిల్ని చదివేటప్పుడు ఏది నిజం, ఏది సత్యం, ఏది యథార్థం, ఇంతకీ వ్రాయబడినది ఏది నిజం అనేది దేని బట్టి మీరు తేల్చాలి? మనుషుల గ్రంథాలు వద్దు, మనుషుల ఆలోచనలు వద్దు. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. దీనికి ఈక్వేషన్ ఏంటండి? ఒక ప్రాబ్లం, ఒక సమ్ సాల్వ్ చేయాలంటే ఆ సమ్మకి సంబంధించిన ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాతో అయితేనే ఆ లెక్క మీకు తేలుతుంది. అలాగే బైబిల్లో వ్రాయబడిన ఈ విశాలమైన వచనాలన్నిటినీ కూడా మనం ఆలోచించాలి అంటే బైబిల్ని తిరిగి బైబిల్తోనే మనం పోల్చాలి. ఏదో దానికి ఏదో పుస్తకాన్ని దగ్గర పెట్టి ఈ పుస్తకంలో ఉంది కాబట్టి బైబిల్ రైట్ అండి, ఆయన రాసిన పుస్తకంలో ఎలా ఉంది కాబట్టి బైబిల్ రైట్ అండి కాదు. మనుష్యుల పోలికలతో, మనుష్యుల యొక్క రచనలతో బైబిల్ని సరిపోల్చే అవసరత మనకు లేదు. బైబిల్ని బైబిల్తోనే సరిచూడండి. అందుకే అన్నాడు, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచు. ఊహను బట్టి చెప్పినవైతే మనుషుల ఊహల్లో వచ్చేస్తాయి ఇందులోని. కనుక ఇది దేవుడు ఊహ. బైబిల్ 66 పుస్తకాలు అంటే ఇది దేవుని ఊహ, అంతే కదా, మనుషుల ఊహ లేదు కదా అందులోని. కనుక మనం అందరం అది నమ్ముతాం. కనుక మనుష్యుల ఊహను పక్కన పెట్టి దేవుని ఊహ ఏంటో అనేది మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఈ విషయాలు విడమర్చి మనం ఆలోచించే ముందు మరొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా పిల్లలారా మీరందరూ నోట్ చేసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, పాత నిబంధనలో పరిపూర్ణమైన జ్ఞానము లేదు. విషయాన్ని గమనించండి. క్రొత్త నిబంధన వచ్చేసరికి యేసుక్రీస్తు ద్వారా సర్వసత్యము, సంపూర్ణ సత్యము ప్రపంచానికి దేవుడు చెప్పాడు. అలాగని పాత నిబంధన తప్పని కాదు, పాత నిబంధన చదవకూడదని కాదు. అపార్థం చేసుకోకండి. అంటే ఒక మాటగా వెంటనే అపార్థాలు వచ్చేస్తాయి మనుషులకి. మంచిగా ఆలోచించే విధానంలో ఆలోచించరు. దేనిని చూచినా ఏమంటే ఒక తెల్లని పాలు చూడగానే కళ్ళని ఎందుకు అనుకోవాలి? ఏమండి, అది ఆ పదార్థంలోనూ తప్ప, మన ఊహల్లో తప్ప. ఏమండి, ఇద్దరు స్త్రీ పురుషులు బండి మీద వెళుతున్నారు యవనస్తులు అంటే వాళ్ళు వెంటనే ప్రేమ జంట అని ఎందుకు అనుకోవాలి? ఒక అన్న ఒక చెల్లిని తీసుకువెళ్తున్నాడు అని అనుకోవచ్చుగా. అంటే వెంటనే మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వెంటనే ఇమీడియట్గా ఒక తప్పు వైపుకి వెళ్ళిపోద్ది. ఒక కుమారుడు తన తల్లిని తీసుకెళ్తున్నా, ఏమంటే ఒక తండ్రి తన కుమార్తెను తీసుకెళ్తున్నా వెంటనే వీళ్ళు ఆలోచించి చూసేది ఏంటంటే ఒక తప్పుడు విధానంలో ఆలోచిస్తారు. కనుక అక్కడ వాళ్ళది తప్పు కాదు, ఆలోచించే వాళ్ళ విధానం తప్పు. అలాగే బైబిల్లో ఉన్న విషయాలను మనం ఆలోచించేటప్పుడు నెగిటివిటీ, ప్రతిదానికి వంకరగా మాట్లాడడం, ప్రతిదానికి భిన్నత్వాన్ని చూపించటం, ఏమండి మనం అనుకున్నది తప్పు అయిపోతుంది కనుక ఏదో దీన్ని కాదని మనం చెప్పాలి అని అనుకోవాలని దాన్ని వక్రీకరించటం, ఇలాంటి భావనలు ఎవ్వరు, మీరైనా నేనైనా ఎవ్వరూ చెయ్యకూడదు. బైబిల్లో ఉన్నవి ఉన్నట్టుగానే మనం ఆలోచించాలి. అందుకే దేవుడు దానికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. నేను దాన్ని సంపూర్ణం చేశాను. ఇప్పుడు బైబిల్ అనేది సంపూర్ణ గ్రంథం, మనం రక్షణ పొందడానికి అవసరమైన గ్రంథం. కనుక ఆ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా మీరు ఫాలో అవ్వగలిగితే, మనం ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా సత్యాన్ని మనం గ్రహించే వాళ్ళుగా ఉంటాం ప్రియులారా. కనుక ఇందులోని కక్షలు, ఏమండి ద్వేషాలు, భేదాభిప్రాయాలు అన్నిటినీ పక్కన పెట్టి ఒక బ్లాంక్ బ్రెయిన్, ఏమండి కేవలం ఒక బైబిల్ దగ్గర విద్యార్థులుగా మనం ఆలోచించి తెలుసుకుంటే దేనినైనా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక పాత నిబంధన అనగానే అది ఇంకా సత్యం దగ్గర నడిపించబడేది. పాత నిబంధన అనగానే ఎందుకు దాని పాత నిబంధన అన్నాడు అంటే, పాతది తీసివేసి యేసు ప్రభువు రావటం ద్వారా నూతనత్వాన్ని చేశాడు, క్రొత్తదనాన్ని ఇచ్చాడు. పాత నిబంధనలో ఏముంది? కంటికి కన్ను. క్రొత్త నిబంధనలో తీసేశాడు, అది లేదది. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ పోయింది, న్యూ టెస్టిమెంట్ వచ్చింది. అంటే ఆజ్ఞలో మార్పు జరిగింది అంతే. ఆజ్ఞలో సవరణ చేశాడు. కనుక ఆ సవరణలో ఇంకా మీరు కంటి దగ్గరే ఉంటారా, లేదా కుడి చెంప కొట్టువాని వైపు ఎడం చెంప చూపించాలని చట్టం దగ్గర ఉంటారా? ఇదే కదా ఉండాలి. ఎందుకంటే ఇది యేసు ప్రభువు వారు చెప్పింది, అది మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది. ఏమండి, కనుక మోషే ధర్మశాస్త్రంలో రాయబడినవన్నీ తప్పులా అని మరలా దాన్ని వక్రీకరించకూడదు. నరహత్య చేయకూడదు అని ఉంది, మంచిదే కదా. ఇప్పుడు కూడా నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు అని ఉంది, ఇప్పుడు కూడా వ్యభిచరించవద్దు అని కదా అప్లై అవుతుంది. మంచి ఎప్పుడైనా మంచే, ఏమండి. కానీ వాళ్ళ విధి విధానాలు,
వాళ్ళ ఆచార ధర్మశాస్త్రాలు వీటన్నిటిలో మార్పు చేశాడు. మార్పు చేస్తూ వాళ్ళకి చెప్పినది కేవలం ప్రాథమికమైన విద్య. అంటే ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు వాళ్ళకి దేవుడు ప్రకటించింది గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాల ద్వారా కావచ్చు, లేదా వాళ్ళకి దర్శనాల ద్వారా కావచ్చు. ఏమండి, వాళ్ళకి చెప్పింది కేవలం అసంపూర్ణమైనది. కానీ తరువాత సంపూర్ణ సత్యం ఎప్పుడొచ్చింది? యేసుక్రీస్తు వారి తరువాతే వచ్చింది. అది యేసు ద్వారా. ఎలా అంటారా? యోహాను చూడండి, యోహాను సువార్తలో యేసుప్రభు వారు ఏమన్నారు మీ అందరికీ తెలిసిన మాటే. ఏమండి, అది మనం చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఏమండి, నేను మీతో చెప్పవలసిన 12 అంటున్నాడు, నేను మీతో చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నవి అనగా, కానీ మీరు ఇప్పుడు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన ఏదో కొత్తగా చెప్తాడనేది కాదు, కానీ నేను చెప్పిన విషయాల్లోనే చెబుతాడంటే యేసుప్రభు వారు చెప్పింది సర్వసత్యము. ఆ సర్వసత్యాన్ని ఇంకా విశదీకరించి ఆయన చెప్పారు, వ్రాయించారు. అదే 27 పుస్తకాలైన బైబిల్. అంటే ఇప్పుడు మనం సర్వసత్యము వైపు వెళ్ళాలి, సంపూర్ణత వైపు వెళ్ళాలి, సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అంతేకాని మనం పాత నిబంధనలో నిలబడిపోతే ఎలా? ఏమండి, పాత నిబంధన అనేది బైబిల్లో కొట్టివేయబడెను అనేది ఉంది. ఏమండి, ఎందుకంటే ఇప్పుడు ఆ మాటలన్నీ చెప్పుకుంటూ వెళ్తే టైం లేదు. ఏమండి, ఎందుకంటే మన మెయిన్ సబ్జెక్ట్ అనేది మనం ఆలోచించాలి. కనుక పాత నిబంధన దేవుడు కొట్టివేసేసాడు, ఆచార ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేసాడు. వాళ్ళకున్న ఆచారాలు, వాళ్ళకున్న విధానాలు ఇప్పుడు మనం ఏం చేయవలసిన పని లేదు. ఏమండి, ఈరోజు మనకేమి వాళ్ళు చేయవలసిన విధానాలతో బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఇవన్నీ మార్చాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఆచరించవలసింది ఏమైనా ఉందంటే ఆఫ్టర్ క్రీస్తు తరువాత ఆయన నేర్పించిన విషయాలని మనం చాలా క్షుణ్ణంగా సంపూర్ణమైన విషయాలు, సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళి రాసిన విషయాలను మాత్రమే మనం చదవాలి. అది నేనంటున్న మాట కాదు, బైబిల్లో ఉన్న విషయాలే మనం చూస్తున్నాం. ఏమండి, కనుక బైబిల్లో ఏముందంటే సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు అనే మాట ఉంది. కాబట్టి సర్వసత్యం ఎందులో ఉంది? క్రొత్త నిబంధన, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. పౌలు గారు రాస్తూ, మనం కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రకటించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. అంటే పూర్ణమైనది ఒకటి ఉంది. ఆ పూర్ణమైన దాన్ని మనం తెలుసుకోవాలి అంటే అసంపూర్ణమైనవన్నీ విడిచిపెట్టేయాలి. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఏవో చిలిపి చేష్టలు, చిన్నపిల్లాడి చేష్టలు చేస్తాం, కానీ దాన్ని విడిచిపెట్టి పెద్దవానిగా మారిన తర్వాత సర్వసత్యం వైపుకు వెళ్ళాలి. ఈరోజు క్రైస్తవులు చాలామంది పెద్ద తరహాగా సంపూర్ణ జ్ఞానంలోనికి, సంపూర్ణత వైపు వెళ్ళారు. కానీ మెజారిటీ క్రిస్టియానిటీ, ఎక్కువ క్రైస్తవ్యం ఇంకా పాత కాలంలోనే, పాత విధానాలలోనే, ఏమండి, అసంపూర్ణమైన జ్ఞానంలోనే ఉండిపోయింది. కనుక క్లాష్ వస్తుంది. ఇప్పుడు క్రొత్తదనాన్ని చెబుతుంటే వాళ్ళు దాన్ని భిన్నంగా అనుకుంటున్నారు, అది అక్కడ వేరుగాని భావిస్తున్నారు. కనుక ఇలాంటి వ్యత్యాసాలు, భేదాభిప్రాయాలు రావడానికి కారణం బైబిల్ యొక్క మూలాలు ముఖ్యంగా మనకు తెలుసుకోకపోవటం. కాబట్టి పాత నిబంధన అసంపూర్ణమైనది, క్రొత్త నిబంధన పూర్ణమైనది. అసంపూర్ణమైనది అన్నారు మళ్ళీ క్రొత్త నిబంధనలు, ఎందుకంటే క్రొత్త నిబంధన పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలే మనకి ప్రామాణికమైనవి. కాబట్టి ఈ వచనాలన్నీ కూడా ప్రాథమికంగా మీకు చూపించడం జరుగుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబట్టు మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనం విశ్వాస మూలమైన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకి బాలశిక్షకుడు. అంటే పాత నిబంధన, ధర్మశాస్త్రము, గ్రంథాలు అవన్నీ కూడా బాలశిక్ష అని బైబిలే అంటుంది. కనుక అది బాలశిక్ష సంబంధించిన మాటలు. ఏమండి, 1వ తరగతిలో మహాజ్ఞానం ఉంటుందా, 10వ తరగతిలో మహాజ్ఞానం ఉంటుందా? 1వ తరగతిలో చిన్ని ప్రాథమికమైన జ్ఞానం ఉంటుంది అంతే. ఏమండి, తరగతులు జరిగే కొద్దీ, నువ్వు మెట్లు వెతుక్కుంటూ పైకి ఎక్కే కొద్దీ ఇంకా నీకు మహాజ్ఞానం అనేది ఉంది, సర్వసత్యం అనేది ఉంది. ఆ సర్వసత్యం ఎక్కడుందంటే క్రీస్తు ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు, ప్రకటించాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించాడు అనేక విషయాలు.
ఆ వ్రాసినది ఈరోజు మన చేతిలో 27 పుస్తకాలతో కూడిన బైబిల్. కనుక దీనిని మనం చదివితే సర్వజ్ఞానం, సర్వసత్యం, సంపూర్ణ నిజం మనకు అర్థమవుతుంది. కనుక ఎప్పుడు సోదరులారా పాత నిబంధనలోనే నిలబడిపోకండి. క్రొత్త నిబంధనలో సంపూర్ణత ఉంది కనుక క్రొత్త నిబంధనలో ఉన్న సంపూర్ణతను కూడా మనం ఆలోచించాలి. దాన్ని కూడా మనం తీసుకోవాలి. దాన్ని మనం ఆధారంగా మనం తీసుకోవాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది, లేదంటే మనకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన దైవం, ఆయన దైవత్వం, ఆయన కుమారత్వం, వీటన్నిటిని గురించి కుమారుడు, కుమారుడు, తండ్రి, ఈ పదాలు బైబిలులో పాత నిబంధనలో కూడా అక్కడక్కడ వాడబడ్డాయి. క్రొత్త నిబంధనలో పూర్తిగా వాడబడ్డాయి. అది మీకు తెలుసు ఏమండి? పాత నిబంధనలో కూడా వాడబడ్డాయి అంటే ఎస్ వాడబడ్డాయి అని ఒక ఉదాహరణ మీకు చెప్తాను. కీర్తనల గ్రంథం 2వ కీర్తన చూడండి ఒకసారి. 2వ కీర్తన ప్రారంభం నుంచి మనం చదువుతామండి. ఇది వ్రాస్తున్న ఈ కీర్తనలోని మాటల భావాన్ని మనం ఆలోచిద్దాం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నవి. మనము వాటి కట్లు తెంపుదము రండని, పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును, యెహోవా పాత నిబంధనలో రాయబడిన విషయం, యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా, ఆయన అభిషేకించిన ఒక వ్యక్తి ఉన్నారు. అభిషక్తుడు అంటే అభిషేకింపబడినవారు. అంటే యెహోవా అనే ఒక శక్తి మరొక వ్యక్తిని అభిషేకించింది. అందుకే ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. ఏమని? యెహోవాకును, 3వ వచనం, కీర్తనలు 2వ కీర్తన 3వ వచనం, యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారని ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. తండ్రి నవ్వుచున్నాడు, పైన దేవుడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. తండ్రి నవ్వుతున్నాడట, ప్రభు వారిని చూసి. ప్రభు అంటున్నాడు ఇక్కడ మరలా తండ్రి. ఆకాశమందు ఎవరున్నారటండి? ఆసీనుడుగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమో నవ్వుతున్నాడు. ప్రభు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన వారిని చూచి అపహసించున్నాడు. 5వ వచనం, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీదను రాజును ఆసీనుడిగా చేయుచున్నాను. అంటే ఒక రాజును నేను కూర్చోబెడుతున్నాను. ఇక్కడ చూడండి, యెహోవా ఏం మాట్లాడుతున్నారు ఆయన? 6వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతం ఒకటి ఉంది, అది సియోను. ఆ సియోను మీద రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆల్రెడీ నేను అపాయింట్ చేసేసాను ఆయన రాజుగా. నువ్వు రాజువా అని పిలాతు అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నారు? ఎస్ అవును, నేను రాజునే, నేను ఎప్పుడో దేవుడు అపాయింట్ చేశాడు అనే మాటే మనకు బైబిల్ కన్ఫర్మ్ చేస్తుంది. రైట్. కట్టడను నేను వివరించేదను. 7వ వచనం, నేను కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చను. అంటే ఒక సుప్రీం యెహోవా ఒక ఆయన ఉన్నాడు, ఆయనే అందరికీ నిజమైన దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు లేడని పాత నిబంధనలో చెప్పుకున్న దేవుడు ఆయన ఏం మాట్లాడుతున్నారండి? ఆయన ఏమని మాట్లాడుతున్నారు? ఆయన కట్టడలను నేను వివరించేదను, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నారు. యెహోవా అంటే ఆయన సుప్రీం, ఆయనే మూలం, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉన్నవాడు, మహాదేవుడు, మహాగణుడు, చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆయనకి పేర్లు. కనుక ఆ యెహోవా ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటా మాట? నీవు అంటే ఎవరినో ఉద్దేశించి చెబుతున్నారు. అంటే ఆ పదజాలం, ఆ ఎక్స్ప్రెషన్, ఆ పదాల యొక్క భావం మనం ఆలోచిస్తున్నాం సుమా. ఆ భావంలో ఏమని మనకు కనబడుతుంది? నీవు నా కుమారుడవు అంటే కుమారుడన్నా, కొడుకన్నా, పుత్రుడన్నా, ఈ పర్యాయ పదాలు. ఓకే అండి. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని అన్నాడండి. నేడు నేను కనియున్నాను అన్నాడు. అంటే ఆ శక్తి ఏమని ఆ రోజు ఉద్ఘాటించింది? పాత నిబంధనలో, పాత ధర్మశాస్త్రం ఇది. కీర్తనలు అంటే పాత నిబంధనే కదండి, పాత నిబంధన కాలం, క్రీస్తు రాని ముందటి కాలం, అంతే కదండి. ఆ కాలంలో ఏమని అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించాడు? నన్ను అడుగుము, 8వ వచనం, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను, ఇనుపదండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు, పగులగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. కాబట్టి భూరాజులారా వివేకులయ్యుండి, భూపతులారా బాధనుందుడి, భయభక్తులు కలిగి యెహోవాకు
సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము అంటే ఎవరినైతే నా కొడుకు అని ఒక యెహోవా ఆయన చెప్పాడో ఆయన కోపము త్వరగా రగిలిపోద్దట. ఎందుకంటే ఆయన కోపిస్తే కదండి. యెహోవా కోపం కలిగిన వాడు, రౌద్రము కలిగిన వాడు, రోషం కలిగిన యెహోవా, అది మనకు తెలుసు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. అంటే మనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏమని? నేను యెహోవాను, నేను ఒకరిని కన్నాను, నువ్వు నా కొడుకు అని నేను ఒకరితో చెప్పాను. ఇక ప్రజలతో ఏం చెప్తున్నాడంటే మీరందరూ కొడుకైన ఆయన్ని ముద్దు పెట్టుకోండి. ఏమండి? కుమారుని ఏమన్నాడండి? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించేవారు ధన్యులు. దీన్ని అంగీకరించేవాళ్ళు ధన్యులు. కొడుకుగా అంగీకరించిన వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో దోషులుగా కనబడతారు అనే విషయాన్ని చెప్పాడు. అయితే దీన్ని కొంతమంది ఏమని చెప్తారంటే ఇది దావీదు గారితో చెబుతున్న మాట అండి. ఎందుకంటే నిన్ను రాజుగా నియమిస్తాను, అభిషేకిస్తాను, అంతే కదండి. కీర్తనల గ్రంథం 2వ కీర్తన ఈ వచనాల్లో ఉన్న మాట ఒకళ్ళ దావీదు గారునో ఒక మనిషిని ఉద్దేశించి చెప్పినదని పాత నిబంధనలో మనం అనుకుంటే రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధనకి వెళదాం. మనం పరిపూర్ణత అనేది ఎందులో ఉందని మీకు చెప్పాను, సంపూర్ణత అనేది ఎందులో ఉందని మీరు అనుకోవాలి. క్రొత్త నిబంధన క్రీస్తు వచ్చిన తర్వాత సర్వసత్యము, సర్వం, టోటాలిటీ, సంపూర్ణమైన జ్ఞానము క్రీస్తు తరువాత ఈ ప్రపంచానికి అందింది. ఎందుకంటే అప్పటి వరకు క్రీస్తు వచ్చినంత వరకు దేవుడెవరో ఈ ప్రపంచానికి పూర్తిగా బయలుపరచబడలేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా విషయాన్ని వినండి, చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. ఏమండి? యేసు ప్రభు వచ్చి ఎవరిని బయలుపరిచాడు అని చెప్పబడింది అక్కడ? తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. అది యోహాను సువార్తలో మనం చదువుకున్నాం. అది మీకు తెలియని మాట కూడా కాదు, అందుకే నేను మీకు రెఫరెన్స్ కూడా చూపించట్లేదు, ఎందుకంటే తర్వాత చూపించవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి. ఏమండి? తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే యేసుక్రీస్తు వారు వచ్చినంత వరకు తండ్రి అయిన దేవుడు బయలుపరచబడలేదు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కొడుకు, అంటే తండ్రి రొమ్మున ఉన్న కొడుకు బయలుపరిచారట. ఎవరిని బయలుపరిచాడు అంటే ఎవరిని చూపించాడు సమాజానికి, ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన అంటే తండ్రిని. అవునా? అందుకే బైబిల్లో క్రొత్త నిబంధనలో ఎక్కడ యెహోవా అనే పదం మనకి, అంటే ఆయన యెహోవా అని అంటే అనొచ్చు, కానీ ప్రస్తుతం ఆ దేవుని గూర్చి తండ్రి, ఆ యెహోవా ఎవరంటే పాత నిబంధన అంతా కూడా యెహోవా, సైన్యములకు అధిపతిగా యెహోవా, మహాగణుడు, రోషము కలిగినవాడు, చాలా పేర్లు ఆయనకు ఉన్నాయి. అక్కడ ఎక్కడా కూడా ఎక్కువగా తండ్రి అని ఉద్ఘాటించకపోయినా, ఏమండి, ఎక్కడో అన్నాడు కొన్ని చాంట్లో, నేను తండ్రిని అయితే నాకు రావలసిన గౌరవం ఏది అని అన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో చెప్పినంతగా లేదు అక్కడ. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఎవరో కాదు, నన్ను పంపిన వ్యక్తి ఎవరో కాదు, యెహోవా కదా. ఆ యెహోవా ఎవరో కాదు, మనకి తండ్రి. తండ్రి తండ్రి దేవుడు 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 అని ఎప్పటివరకు మీరు అనుకుంటున్నారు. యేసు వచ్చిన తర్వాత ఒక క్రొత్త పదాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఈ సమాజానికి. ఏంటి ఆ సమాజానికి? ఆయన ఎవరో అని మీరు అనుకుంటున్నారు కదా దేవుడని. ఎస్, దేవుడే, కానీ ఆయనకు మరొక క్యారెక్టర్ ఉంది, ఆయనకు మరొక స్వభావం ఉంది. ఏంటి ఆ స్వభావం అంటే ఆయన మనందరికీ తండ్రి, అంటే తండ్రిగా పరిచయం చేశాడు. యేసు ప్రభువారు ఒకవేళ తండ్రి కాకపోతే ఎందుకు ఎంత పెద్ద తప్పుడు పరిచయం మనకి చెయ్యాలి? ఆలోచించండి, ఆవేశపడొద్దు అప్పుడే, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా. కథ అంతా విన్న తర్వాత కదండి మనం ఆలోచించాలి దేన్నైనా. ఊరికనే కథ ఇంకా ప్రారంభంలో ఉంటుండగా ప్రశ్నలు వేసేస్తే ఎలా? పూర్తి అవ్వాలి కదా, పాఠం అంతా పూర్తయిన తర్వాతే ఆలోచించాలి. కనుక ఎప్పుడు ఆవేశపడకండి, త్వరపడకండి. ఏమండి, మిమ్మల్ని ఎవరిని బలవంతంగా దీన్ని రుద్దే బోధ అనేది ఎప్పుడు కూడా బీఓయూఐ వాళ్ళుగా మేము చెయ్యం. మీరు చూడండి, మాతో కూడా పరిశీలించండి, ఆలోచించండి అని మిమ్మల్ని ఆలోచింపజేసేదే కానీ మిమ్మల్ని అందరినీ కూడా బలవంత పెట్టేదైతే మాత్రం ఎప్పుడు కాదు. మీరు నమ్మడం ఇష్టం లేదా? ఓకే, అది మీ ఇష్టం. తర్వాత దేవుడికి లెక్కప్ప చెప్పుకుందరు, కానీ మీరైనా మేమైనా అంతేనా? ఒకళ్ళు మీదే రైట్ దేవుడు అన్నాడు అనుకోండి, మీరు చనిపోయిన తర్వాత లేదా యేసుప్రభు వచ్చిన తర్వాత ఓకే అలాగే కానివ్వండి. ఒకవేళ మాదే రైట్ అన్నాడు అనుకోండి, అప్పుడు చూసుకుందాం. కనుక ఈలోపు ఏది నిజం ఏది అబద్ధం అనే ఆలోచన చేయడం తప్పు కాదు కదా, పరిశీలన చేయడం తప్పు కాదు కదా, పరిశోధన చేయడం ఏమీ ఇబ్బంది కాదు కదా. కనుక ఆ ఇబ్బంది లేని పరిస్థితుల్లోనికే మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి
ఆ రోజు పాత నిబంధనలో కీర్తన గ్రంథములో రాయబడిన మాట, నువ్వు నా కొడుకువి, నేడు నిన్ను కన్నాను. ఏమండి, కనియున్నాను అనే మాట, నేను ఆయనకి తండ్రినై ఉంటాను, ఆయన నా కొడుకై ఉంటాడు, కుమారుడు ముద్దు పెట్టుకోండి, లేదంటే యెహోవా కోపగించుకుంటాడు. అంటే ఇక్కడ యెహోవా అన్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అంటున్నాడు ఒక కొడుకుతో, అంటే మరొక దేవుడితో ఆయన అంటున్నాడు, నువ్వు నా కొడుకువి. చదవండి ఆ మాట, ఇందాక మనం చదువుకున్న మాట అండి. నీవు నా కుమారుడు, ఎన్నో వచనం అది? 7వ వచనం అండి. అదే కీర్తనలు 2:7, నీవు నా కుమారుడువు, యెహోవా నాకేలాగు సెలవిచ్చెను, నాకేలాగు సెలవిచ్చెనని ఈ పదం పట్టుకొని బాగా వినండి. ఎక్కడ మిమ్మల్ని ట్విస్ట్ చేస్తారంటే, యెహోవా నాకేలాగు సెలవిచ్చిన, ఎవరికి సెలవిస్తున్నాడు ఈ మాట? వ్రాసిన గ్రంథకర్తకు సెలవిస్తున్నాడు. మరి ఇది రైట్ లాగా అనిపిస్తుంది మనకి. అంటే మనం అపార్థం చేసుకోవడానికి భావం మనం తెలుసుకోవాలి. అందుకే అంటున్నాను, ఎప్పుడు అక్షరం దగ్గర నిలబడితే మీరు పొరపడచ్చు. వెనక ఉన్న భావాలను అలాగే మిగిలిన వాటితో సరిపోల్చటం, కేవలం పాత నిబంధనలను ఒక్క మాట దగ్గర నిలబడిపోతే ఎలా? బైబిల్ అంతా మనం కలిగి తిరగాలి, బైబిల్ అంతా దీనికి సంబంధించి ఆలోచించాలి, అందులో ఉన్న నిజాలు ఏంటో అనేది మనం ఆలోచించాలి. ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తే మనకి ఏది తెలియదు. భూమి మీద నిలబడి భూమి బలపరుపు ఉందన్నారండి. విశ్వంలోకి వెళ్ళి భూమి అంతా చూసిన తర్వాత ఎప్పుడు ఏమన్నారు? భూమి గుండ్రంగా ఉంది అన్నారు. అంటే వీళ్ళు కూడా సరి చేసుకున్నారా? సరి చేసుకున్నారు. ఇప్పుడు మనమంతా భూమి మీద ఉండి మాట్లాడకూడదు. భూమిని దాటి వెళితే భూమి బలపరుపుగా ఉందా లేదా గుండ్రంగా ఉందా అనే ఒక నిజం తెలుస్తుంది. సిద్ధాంతాలు పక్కన పెట్టేయండి, సిద్ధాంతాలు పక్కన పెట్టేయండి. కనుక ఇప్పుడు బైబిల్లో ఏదో ఒక వచనం దగ్గర నిలబడిపోయి ఒక మాటను మనం గట్టిగా పట్టుకొని ఇదే నిజం అని పట్టుకోకుండా, బైబిల్లో దీనికి సంబంధించిన సందర్భాలు ఇంకెక్కడైనా వ్రాయబడ్డాయా అని వాటిని కూడా ఆలోచించి, బాగా వినండి, వాటిని కూడా ఆలోచించి వాటిలో ఉన్న భావాలను కూడా ఆలోచిస్తేనే మనకి నిజం ప్రస్ఫుటంగా కనపడేది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఈ ఒక్క పదాన్ని ప్రయోగించి ఒక్క మాటను చూపించి ఏమనంటున్నాడు? 7వ వచనంలో, యెహోవా నాకేలాగు సెలవిచ్చెను, నీవు నా ప్రియ కుమారుడువు, నేను కని ఉన్నానంటే ఇది గ్రంథకర్తతో చెబుతున్న మాట, లేదా రాజు అయిన దావీదు గారితో చెబుతున్న మాట. కనుక నువ్వు నా కొడుకువి, నేను నిన్ను కన్నాను, దావీదు గారిని దేవుడు కన్నాడు. ఓకే, అంటే యేసుప్రభు వారిని గురించి కాదా? ఓకే, కాదు అని మనం ఒకవేళ అనుకుంటే, జాగ్రత్తగా వినండి, కాదు అని ఒకవేళ మనం అనుకుంటే ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలండి. ఎక్కడికి వెళ్ళాలో తెలుసా అండి? ఎక్కడికి వెళ్ళాలి? క్రొత్త నిబంధన సర్వసత్యంలోనికి తీసుకువెళ్తానండి ఇప్పుడు మిమ్మల్ని. సర్వసత్యం ఎప్పుడు వచ్చిందని దాటి మీకు చెప్పాను. యేసు క్రీస్తు వారి తదనంతరం, యేసు రాకతోనే సర్వసత్యం ఆరంభం. యేసు వారే తండ్రిని బయలుపరిచారు. అప్పటి వరకు తండ్రి ఎవరో తెలియదు, యెహోవానే తెలుసు, దేవుడనే తెలుసు. కానీ ఆ దేవుడు తండ్రా? అందుకే కదండి వీళ్ళందరూ, ఇశ్రాయేలీలందరూ ఎందుకు తిరుగుబడ్డారు? పరిసయ్యులందరూ ఎందుకు ఆయన మీద దాడి చేశారు? ఏమండి, యూదులందరూ ఎందుకు తిరుగుబాటు చేశారు? ఏంటి, దేవుడు నీ తండ్రి అని చెప్పుకుంటున్నావు ఏంటయ్యా? మేమంతా దేవుడిని గజగజ వణిగిపోతుంటే నువ్వు వచ్చే ఏకంగా మా నాన్న అని చెప్తావేంటి నువ్వు దేవుడిని? అది వాళ్ళ కోపం వచ్చేసింది. ఎందుకంటే అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నారు వాళ్ళు. ఓకే, అలాగే ఇక్కడ కూడా మనం అపార్థం చేసుకోకుండా తెలివిగా బైబిల్లో ఏముందో అన్నది మనం ఆలోచించాలి. ఏమని ఆలోచిద్దాం? హెబ్రీయులకు రాసిన పత్రిక, ఏమండి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ముందు వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. అందుకే మెల్లిగా వెళుతున్నాను, టైం పట్టినా సరే ఖచ్చితంగా మీరంతా వివరణ తెలుసుకోవాలి, కన్ఫ్యూజన్ మీరు లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనేనారా నేను చెప్తున్నాను. మరలా చెప్తున్నాను, ఇది ఎవరి కోసం కౌంటర్ మాట్లాడుతున్న మెసేజ్ కాదు, ఎవరినో నొప్పించాలని చెబుతున్న మెసేజ్ కాదు. ఇది కేవలం వివరణ, బైబిల్లో ఉన్న సత్యానికి వివరణ ఇవ్వాలని BOUI వాళ్ళు చెబుతున్న సందేశం. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్, రైట్. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమండి, ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకటకు తన్ను తాను మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు. ఏమండి, ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నాడు? 5వ వచనం సందర్భం చూడాలి. 5వ వచనం సందర్భం ఎవరిది? ఏమండి, ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఈ సందర్భం అంతా కూడా? 4వ వచనం కూడా చూడండి పోని, 3వ వచనం కూడా చూడండి పోని. ఏమని? ఈ హేతు చేత ప్రజల కొరకు ఎలాగూ అలాగే తన కొరకు పాపముల నిమిత్తం అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడి ఘనత తనకు తానే సహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా, అంటే ఇది ఎవరి కోసం చెప్తున్నాడు?
ఎస్, క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఆయనతో చెప్పిన వాడే, క్రీస్తుతో చెప్పిన వాడే ఎవరిని మహిమపరిచాడు? ఇక్కడ మహిమపరిచింది దావీదును కాదు, మహిమపరిచింది క్రీస్తును. నా కుమారుని ముద్దు పెట్టుకోండి అంటే దావీదును ముద్దు పెట్టుకోమని చెప్తున్నాడు అక్కడ. ఏమండి, అక్కడ దావీదును ముద్దు పెట్టుకోమని కాదు అక్కడ ఉద్దేశం. అంటే కీర్తన గ్రంథం 2వ కీర్తనలోని 6, 7, 8 వచనాల్లో ఉన్న సారాంశాన్ని క్రొత్త నిబంధన సర్వసత్యం వచ్చేసరికి కన్ఫర్మ్ చేసి చెబుతున్నాడు. ఏమని కన్ఫర్మ్ చేసి చెప్తున్నాడండి? మరలా చదవండి ఆ మాట, మరలా చదవండి. 5వ అధ్యాయం 5వ వచనం, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకటకు తన్ను తాను మహిమపరచుకోలేదు కానీ నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన మహిమపరిచాను. ఆయనతో చెప్పిన వాడే. ఎవరితో చెప్పినవాడు? క్రీస్తుతో చెప్పినవాడు. నాయన నువ్వు ప్రధాన యాజకుడు కదా, నిన్ను మహిమపరచాలనుకుంటున్నాను కదా. ఏమండి, ఎందుకంటే క్రీస్తును మహిమపరిచింది ఎవరు? మృతుల్లో నుంచి లేపి ఏమండి ఘనపరిచినది ఎవరు? ఘనపరిచారు? మహిమ ఎవరిచ్చారు? ఎవరు మహిమపరిచారు? తండ్రి. భూమి మీద నేను నిన్ను మహిమపరచుచున్నాను కనుక నీవు నన్ను ఇప్పుడు మహిమపరచుము అంటే తండ్రి ద్వారానే క్రీస్తు వారికి మహిమ. అంటే తండ్రి క్రీస్తు వారిని లేదంటే యెహోవా క్రీస్తు వారిని మహిమపరచాలి అనుకున్నాడు. అదే కీర్తన గ్రంథములో 2వ కీర్తనలోని 7, 6, 8 వచనాలు రాయబడిన మాటల్లోని సారం. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడండి ఆయన? ఏమంటున్నాడు? క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకటకు తన్ను తాను మహిమపరచుకోలేదు కానీ నీవు నా కొడుకువు, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన మహిమపరచను. ఆయనతో చెప్పిన వాడెవరు? ఆయనతో చెప్పిన తండ్రి యెహోవా, చెప్పబడినవాడు కుమారుడు క్రీస్తు. ఏమండి, ఆయన మహిమపరిచాడా లేదా? ఎస్. ఇదిగో నేను మహిమపరిచితిని, నిన్ను మరలా మహిమపరుస్తున్నాను అంటాడు చాలా సందర్భాల్లో. అన్నాడా? ఆ మాట కూడా ఎక్కడుందో తీయండి. వాళ్ళు గద్దింపు వచ్చేటప్పుడు లేదా రూపాంతరం చెందినప్పుడు ఇదిగో నేను నిన్ను మహిమపరిచితిని అనే పదం ఉంటుంది చూడండి. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుడిని మహిమపరచం. ఎక్కడున్నాడు ఆ మాట? యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు చూడండి. అక్కడ చదువుతాం మరలా మాట. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి తండ్రి అని పిలుస్తున్నాడు చూడండి. తండ్రి ఏమండి, ఒకళ్ళ మహాదేవుడా యెహోవా. ఈ మాటలేం ఆటలేదంటే యేసుక్రీస్తు వారు బయలుపరిచారు. ఆ యెహోవా, ఆ మహాగణుడు, ఆ మహాదేవుడు ఆయన ఏమని సంబోధన చేస్తున్నాడంటే తండ్రి. సర్వసత్యం మర్చిపోకండి. పాత నిబంధనలో వాళ్ళకి చెప్పని విషయం, పాత నిబంధనలో వాళ్ళకి ఉద్ఘాటించిన విషయం, యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత సర్వసత్యంలో చెబుతున్న విషయం ఏంటంటే తండ్రి నీ కుమారుడు నిన్ను మహిమపరచును, నీ కుమారుని మహిమపరచుము. నీ కుమారుడు నిన్ను మహిమపరిచాడు, నన్ను మహిమపరచు. అందుకే లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకే మహిమ అయితే ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచు అని. ఇకపోతే 4వ వచనం కిందకి వెళ్ళేసరికి అదే మాటలు ఉంటాయండి అక్కడ. ఏమండి, 4-5 వచనాలు మనకు కనబడతాయి. అంటే ఇక్కడ మహిమపరిచే వ్యక్తి ఎవరండి? మహిమపరిచే ఒక మహాశక్తి ఎవరంటే ఆయన యెహోవా. ఆయన ఎవరిని సంబోధించాడైనా? అప్పటివరకు యెహోవా అంటే యేసు ప్రభు వారు ఆయనకు ఒక పేరు పెట్టి పిలిచారు. ఏమని? తండ్రి. తండ్రి అంటే ఆ మాట యొక్క భావం ఏంటో అనేది ఇక్కడ మనం ఆలోచిస్తే మనకి ఏమర్థం అవ్వాలి? ఎవరి కోసం చెప్పాడు ఆ మాట? ఎవరి కోసం చెప్పాడని చెప్తున్నాడంటే నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను ఆయనతో చెప్పిన వాడే ఆయన మహిమపరిచాడు యేసుప్రభు వారిని. ఎస్, యేసుక్రీస్తు వారిని దేవుడైన యెహోవా భూమి మీద మహిమపరిచాడు. అంటే ఇప్పుడు ఆ మాట ఎవరికి సంబంధించింది? దావీదుకు సంబంధించిన మాట కాదది. యేసుక్రీస్తు వారిని గురించి ముందుగా వ్రాయించిన మాట. ఆ తరువాత క్రొత్త నిబంధనలో నూతన సర్వసత్యముల్లో నూతన నిబంధనలో చెబుతున్న ఒరిజినల్ జ్ఞానం ఏమిటి? ఒకటే కాదు, ఇంకొక మాట కూడా చూద్దండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 33వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 33వ వచనం ఏమని మాట్లాడుతున్నారు అక్కడ?
దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకంటే ఈ సందర్భం జాగ్రత్త చూడండి. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఈ సందర్భాన్ని? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో మాట్లాడబడుతున్న ఈ సందర్భం పౌలు గారు మాట్లాడుతున్న ఈ సందర్భం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? అందుకే కాంటెక్స్ట్, రెఫరెన్స్ టు ద కాంటెక్స్ట్ మనం ఎప్పుడు కూడా అది చూడాలి. ఎవరిని ఉద్దేశించి మాటలు మాట్లాడుతున్నారు అనేది సందర్భం మనకు తెలియకపోతే మనం అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 13వ అధ్యాయంలో ఏమంటే ఇంకా మీకు డౌట్ అయితే తర్వాత 13వ వచనం చూడండి. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును, ఇక్కడ మొత్తం పౌలు గారు చెబుతున్న ఈ సందర్భాలన్నీ మనం 17వ వచనంలో ఇశ్రాయేలు వారులారా దేవునికి భయపడు వారులారా వినుడి పౌలు గారు చెప్తున్నారు. చెబుతూ 33వ వచనంలో ఏమంటున్నాడండి? 33వ వచనంలో ఏమంటున్నాడు? 32, 33 కలిసి ఉన్నాయి కదండి. ఏమని? యేసును దేవుడు లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము నీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే మరలా అదే విషయాన్ని ప్రస్తావించండి. నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. 2వ కీర్తనలో రాశాడు అని చెప్పి వెంటనే ఎవరి కోసం చెప్తున్నాడు చూడండి. మరియు ఇక కుళ్ళు పట్టనీయకుండా ఆయనను మృతుల్లో నుండి లేపునట్లు దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు. అంటే ఏంటి ఆ వరము? నీ సింహాసనం, నీ వంశం, నీ గర్భం నుంచి వచ్చిన వాళ్ళే నేను ఒకరు రాజుగా కూర్చోబెడతాను, ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనం ఉంటుంది, నీ సింహాసనం అతనికి ఇస్తానంటే యేసుప్రభువు ఎవరి కుమారుడుగా పిలువబడ్డాడు? దావీదు కుమారుడు. దావీదుకు వాగ్దానం చేశాడు, ఒక వరం ఇచ్చాడు. ఏమైనా వరం అంటే ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనం భూమి మీద ఉంచుతాను నాయన అన్ని వరం ఇచ్చాడే. ఆ వరం దావీదుకు అనుగ్రహింపబడిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అని నమ్మకములైనవని చెప్పిన కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాడు ఆయనైతే కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళిపోలేదు. అంటే ఇది ఎవరి కోసం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారిని గురించి చెబుతున్నాడు. అంటే ఇప్పుడు 33వ వచనంలో నీవు నా కుమారుడు, నేడు నిన్ను కంటిని అని ఏమండి ఈ మాటలన్నీ ఎవరిని ఉద్దేశించి పౌలు గారు చెప్తున్నారు? ఇక్కడ దావీదు గారిని ఉద్దేశించి చెబుతున్న మాటలు కావివి. నువ్వు నా కొడుకువి, నేడు నిన్ను కన్నాను అని యేసుక్రీస్తు వారిని గూర్చి చెబుతున్న మాటలు. అందుకే నీ పరిశుద్ధుడు ఆయన కుళ్ళు పట్టనీయలేదు. ఏమండి దావీదుకు అనుగ్రహించావు అని దావీదు ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు చూడండి. దావీదుకు నువ్వు మాట ఇచ్చావు, ఆయన సింహాసనం ఇస్తానని, నీ గర్భవాసాన్ని నిలబెడతానని. అతనిని దావీదు అలా చెప్పని దావీదు కుళ్ళిపోయాడేమో కానీ నువ్వు మహిమపరిచిన నీ కొడుకు మాత్రం కుళ్ళి పట్టనీయలేదు. అంటే చూసారా, సర్వసత్యంలోనికి వచ్చేసరికి ఎక్కడో కీర్తన గ్రంథంలో క్రీస్తు పూర్వం రాయబడిన మాటను అక్కడ ఆగిపోతే ఎలా? మనం 5వ అధ్యాయం 5వ వచనం హెబ్రీ పత్రిక చదవాలి. ఏమండి అలాగే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 33వ వచనం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏమండి ఇంకా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఇప్పుడు రండి హెబ్రీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయం నుంచి కూడా మనం చదువుదాం. ఏమండి ఇది చదివితే ఇది ఎవరిని గురించి అంటున్నాడు, దేనికి అంటున్నాడు, ఈ వివరాలన్నీ కూడా వివరణాత్మకంగా మనకు అర్థం అవుతాయి. బాగా వినండి. అందుకే 1 నుంచి చదువుదాం. హెబ్రీ పత్రిక ప్రారంభ వచనం నుంచి. పూర్వకాలములలో నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడి, యేసు అనే దైవం ద్వారా మనతో మాట్లాడని ఎందుకు చెప్పాలి? చెప్పొచ్చు కదా. నేను ఇందాక మీకు అన్నట్లుగా ఎందుకు తండ్రి అయిన దేవుడు లేదా యెహోవా ఆయన భూమి మీదకి పంపిన ఒక వ్యక్తిని ఉద్దేశించి యేసుక్రీస్తు అనే మహాదేవుడు అని చెప్పకుండా కొడుకు అనే సంబోధన ఎందుకు చేస్తున్నాడు? అంటే కొడుకు అనే సంబోధన ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది కొంచెం వివరణ మీకు తర్వాత ఇస్తాను. నేను ముందు ఈ మాటల్లోనికి మనం వెళదాం. ఓకేనండి ప్రియులారా? పూర్వకాలమందు చాలా రకాలుగా మాట్లాడిన దేవుడు 2వ వచనంలో ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. అంటే మనతో మాట్లాడింది ఎవరన్నమాట? కొడుకు అని సంబోధిస్తున్నాడు చూడు, కొడుకు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, నేను అపాయింట్ చేశాను. ఏమండి దేవుడికి సర్వాధికారం ఇచ్చే అధికారం ఉందంటే ఉంది. ఏమంటే సర్వాధికారం పొందినవాడు అధికారి ఎలా అవుతాడు అంటే అధికారం ఎవరో ఇవ్వాలిగా. అవునా? ఈరోజు మన దేశ ప్రధానిగా, బాగా వినండి, మన దేశ ప్రధానిగా మోడీ గారికి అధికారాన్ని ఎవరిచ్చారు?
ప్రజలు మనమే. లేదా ఆయనకి ఆయన వెళ్ళి కూర్చుని పోయాడు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కూర్చుంటే నువ్వు వెళ్తావు, నేను వెళ్తావు కూర్చోడానికి. అంటే అధికారం అంటే ఏమండి, మనం వెళ్ళి కూర్చుంటే వచ్చేది కాదు, ఎవరో మనకి ఇస్తే వచ్చేది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఎవరిచ్చారు ఆయనకి అధికారం? మనం ఇచ్చే అధికారం వేరుగా ఉన్నారు, అధికారులు వేరుగా ఉన్నారు. ఈయన అధికారాన్ని తీసుకున్నాడు. ఎస్, నాకు వచ్చింది ఇప్పుడు అధికారం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారిగా, ఆయనకి అధికారం ఇచ్చాం. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు అధికారం? ఏమండి, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అధికారం. అంటే అధికారం ఎవరికి ఇవ్వబడితే దాన్ని తీసుకొని వాళ్ళు అధికారంలో ఉంటారు అన్నది ఎంత నిజమో. యేసుక్రీస్తు వారిని గురించి ఇక్కడ ఏం రాయబడింది చూడండి. ఈ దినములంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుణ్ణి, ఆయన అంటే ఇక్కడ ఎవరు అనుకోవాలి? అక్కడ యెహోవా అని రాయబడింది కదండి. కీర్తనల గ్రంథంలో 2లో ఏమని రాయబడింది? యెహోవా మాట్లాడుతున్నాడనే కదా ఉంది. అంటే యెహోవా ఏం చెప్తున్నాడు? యెహోవా ఆయన ఏం చెబుతున్నాడు? ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసుడు అంటున్నాడు. చూడండి, వారసుడు. వారసుడు అని ఎవరిని పిలుస్తారు? వారసత్వం. వారసుడు అని ఎవరినారో తెలుసండి? గర్భాన కనిన వాళ్ళని, లేదా మనం కొడుకులుగా స్వీకరించిన వాళ్ళని, మన పిల్లలైన వాళ్ళకే కదా వారసత్వాన్ని ఇస్తాం. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆస్తి నీకెందుకు రాస్తాడు? కొడుకు రాసుకుంటాడు, మనవడికి రాసుకుంటాడు. అతనికి వారసులైన వారిని ఎవరు అనుకుంటాడో, లేదంటే ఒకవేళ మిమ్మల్ని ఏమన్నా దత్త చేసుకున్నాడు అనుకుందాం, ఉదాహరణకి చెప్తున్నాను సుమా. ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఒకవేళ దత్త చేసుకున్నాడు అనుకోండి, ఆయన వారసుడు అని ఆయన అనుకున్నాడు కాబట్టి నీకు రాసిస్తాడు. కనుక ఆయన వారసుడిగా ముందు స్వీకరించాలి. బాగా వినండి, ఎవరిని ఆయన వారసుడు అనుకుంటాడో ఆ వారసుడికే ఆస్తిని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు. మన పక్కన తమిళనాడు మనకు తెలుసు. ఆ తమిళనాడు ఒకప్పుడు మహిళా ముఖ్యమంత్రి ఏమండి, జయలలిత నటి. ఏమండి, మరి ఆమెకి పిల్లలు లేరు. ఏమండి, ఉన్నారు వారసులుగా, దత్తత చేసుకున్న పిల్లలు ఉన్నారు. కానీ ఏమండి, ఆమెకు వారసత్వాన్ని ఇచ్చేసింది. ఏమండి, ఆమెకు వారసత్వం ఇచ్చింది. ఎవరామె? శశికళ. అవునా? అమ్మ, నా బంగారాలు కానీ నాకున్న ఆస్తులు కానీ ఇవన్నీ నీవేనమ్మా. అదేంటి, కనలేదు కదా? కనలేదు, కానీ వారసత్వం ఇచ్చింది. ఎందుకంటే ఆమెను వారసురాలుగా అనుకుంది. తర్వాత ఇంకో కుమార్తె వచ్చింది, నాకు కూడా వాటా ఉంది మా అమ్మ ఆస్తిలో అని చెప్పింది. ఇదంతా జరిగినట్టు మనకు తెలుసు. అంటే ఇది ఉదాహరణ నేను ఎందుకు చెప్పాను అంటే, వారసత్వం అనగానే మనకు కావలసిన వాళ్ళకి, మనం మెచ్చుకున్న వాళ్ళకి, మనకి ఇష్టలైన వాళ్ళకి ఎవరికైనా ఇస్తాం వారసత్వం. ఇప్పుడు యెహోవా అనే ఒక మహాశక్తి, ఒక సుప్రీం బీయింగ్ ఉన్నవాడైన యెహోవా ఏం చేశాడండి? వారసునిగా నియమించినట్టు చూడండి. ఇప్పుడు చదవండి, అందుకనే మీకు అంత క్షుణ్ణంగా నేను అర్థమయ్యేటట్టుగా చెప్పి ఈ మాట నేను చదివిస్తున్నాను. చదవండి ఈ మాట. ఏమని? ఆయన ద్వారా ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. అంటే ముందే వారసత్వం ఇచ్చేశాడు ఆయనకి. ప్రపంచాలను కూడా నువ్వే చెయ్యాలి నాయన. ఇకపోతే నేను ఏమని పిలుస్తానో తెలుసా? యు ఆర్ మై సన్. అంతేనా? ఆయన ఏమన్నాడు? కుమారుడు అని సంబోధన చేశాడు. అంతేగాని యేసు అనే దేవుడైన నీకు, ఏమండి, యేసు అనే ఒక మహాశక్తి స్వరూపమైన నీకు, నాతో సమానుడైన దేవుడైన నీకు అని కూడా రాయొచ్చు, తప్పలేదు. ఏమండి, ఒకళ్ళు నిజంగా దేవుడు కుమారుడే కాడు, ఆయన కూడా దేవుడు ఎలా ఉన్నాడు, ఈయన కూడా ఉన్నవాడుగా ఉన్న మరొక దేవుడుగా. అంటే హైందవ సోదరులు ఎలా ఉంటుందండి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరెవరికి కొడుకులు కాదు, తల్లులు కాదు, తండ్రులు కాదు. అవునా? వీళ్ళిద్దరూ ముగ్గురు ఇండివిజువల్స్, ముగ్గురు డివైన్గా ఉండేవాళ్ళు. ఏమండి, బ్రహ్మ వేరే, ఆయన ఒక ఇండివిజువల్ శక్తి, అంటే వాళ్ళ గ్రంథాల ప్రకారంగా. విష్ణు ఆయన ఒక మహాశక్తి స్వరూపం. అలాగే మహేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వాళ్ళకి ముగ్గురు దేవుళ్ళు. ఎవరికి తండ్రులు కాదు, ఎవరు తల్లులు కాదు, అదే తండ్రులు కాదు, కొడుకులు కాదు, ముగ్గురు సమాన దేవుళ్ళు. ఒకవేళ అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ గ్రంథాలలో రాసుకున్న విషయం. బైబిల్ దగ్గరకు వచ్చేసరికి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని నమ్ముతున్న ఈ క్రైస్తవ్యం, ఈ ముగ్గురు దగ్గర వ్రాయబడిన ఈ ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని వ్రాయబడిన ఈ మాటల్లో తండ్రి యేసు, పరిశుద్ధాత్మ అనలేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నారు. అంటే కుమారత్వాన్ని ఎందుకు ఆపాదించాడు దేవుడు? ఆ పదాన్ని ఎందుకు ప్రయోగించాడు? పరిశుద్ధాత్మ దేవుడు పోనీ ఎక్కడో పొరపాటు చేసి ఎవడో దాని తర్జుమాలో తప్పు చేసి కొడుకని రాసేశాడా అనుకుందాం.
ఏమండి? చాలామంది ఏమన్నారంటే తెలుగు బైబిల్లో తప్పని పడిపోయింది, కొడుకు కాదు, కుమారుడు కాడు. ఏమండి? ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే ప్రాచీన ప్రతుల్లోనికి వెళితే ఉంటుంది, ప్రాచీన గ్రంథాల్లోనికి వెళితే ఉంటుంది. ప్రాచీన గ్రంథాల్లోనే ఎక్కడైనా ప్రాచీన ప్రతులైనా భావమే కదా మనకు కావాలి. పోని వాళ్ళు అనుకున్నట్లుగానే పోనీ ఆ మాటే తీసుకుందామండి, ఆ మాటే తీసుకుందాం. ఆ మాటే తీసుకొని ఒకవేళ ఆ మాట ప్రకారంగా మనం ముందుకు వెళదాం. తర్వాత వాళ్ళు అనుకున్నట్లుగా, ఎందుకంటే పాత నిబంధన హిబ్రూలో రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. ఏమండి? దాన్ని బట్టి కూడా మనం ఆలోచిద్దాం. ముందు ఈ మాటలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఆ వివరణ ఇస్తాను. ఏమండి? ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా, అంటే ఈ ప్రపంచాలన్నిటిని నిర్మించను. ఆయన ఎవరో కాదు, దేవుని మహిమ యొక్క తేజస్సు. అంటే దేవుడికంటూ ఒక మహిమ ఉంది, ఆ మహిమ యొక్క తేజస్సు అట ఆయన. ఇంకా ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి, అంటే దేవుని యొక్క తత్వం గుణం ఏదైతే ఉందో ఆ గుణం తాలూకా మూర్తి అంటే సంపూర్ణ వ్యక్తి, ఒక సంపూర్ణ శక్తి, మూర్తి. కనుక మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములు, మన దగ్గరికి వచ్చేసరికి శుద్ధీకరణ తానే చేసి, దేవదూతలు అనేవాళ్ళు పరలోకంలో ఉన్నారు. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఉన్నత లోకం అంటున్నాడు చూడండి. ఏమండి? పరలోకం అంటే సరే ఇతర లోకం, ఉన్న లోకం. ఎందుకంటే చాలా మనం లోకాల కోసం ఆలోచించేటప్పుడు అది వేరే దగ్గరికి వెళదామండి, దాంట్లో మీరు కన్ఫ్యూజన్ కాకండి. ఇప్పుడు మనకి ఏంటంటే తండ్రికి ఈయన కొడుకా కాదా అనే కోణంలో మనం వెళ్తున్నాం కాబట్టి ఆ వివరణ కూడా మీకు ఇస్తాను తర్వాత. కానీ దీనికి సంబంధించి ముందు మనం ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఓకే? ఉన్నతమైన లోకములో మహామహుడకు దేవుని కుడిపార్శ్వమును కూర్చోడని. ఎక్కడ కూర్చోబెట్టాడండి? నా రైట్ సైడ్ కూర్చున్నానా, నా కుడి పక్కన కూర్చో అంటే దక్షిణ హస్తం, దక్షిణ బలం, కుడి బలం, కుడి భుజం అని దేనికంటారంటే దేనికైనా బలం మన కుడి చేయి కదండి వాడుతాం మెజారిటీ. అలాగని ఎడం చేయిలో బలం లేదని కాదు. అక్కడ ఏ పని చేయడానికే మనుష్యులు వాడేది కుడి ప్రక్క. కాబట్టి నాయన నా సమస్త బలం నువ్వే, నా సమస్తమైన దానికి ఆధారం నువ్వే, వారసుడు నువ్వే, కనుక నువ్వు ఎక్కడుంటావు, రా నా కుడి పక్క కూర్చో. అలాగని ఇప్పుడు ఎడం పక్క కూర్చోడం తప్ప? ఇక్కడ కుడి ఎడం అనే దానికోసం ఆలోచించకండి. అక్కడ ఆ పదప్రయోగం కుడి పార్శ్వమున కూర్చుండు అని అన్నాడు అంటే అధికారం, నాకు సంబంధించిన పూర్తి అధికారం, నా కుడి భుజం, నా కుడి బలం నువ్వే నాయనా అని ఆయనతో చెబుతున్నట్లుగా ఇక్కడ చెబుతున్నాడు. ఏలయనగా ఇప్పుడు చదవండి 5వ వచనం. మరలా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు చూడండి. ఎక్కడ కీర్తనల గ్రంథంలో చెప్పిన అదే విషయాన్ని, అది దావీదుతో అని అక్కడ మనం ముగించకూడదు. ఇక్కడ యేసు ప్రభు వారిని గురించి చెబుతూ పైనుంచి అంతా ఎవరి కోసం చెప్తున్నాడు? దినములంతమంది తన కుమారుని ద్వారా మనతో మాట్లాడని కొడుకు కోసం మాట్లాడుతూ వచ్చి 5వ వచనం అన్నాడు, ఎందుకనగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నాను అన్నాడు. చూడండి, మరలా అదే విషయం. నేడు ఒకరోజు, ఆయనకి సంబంధించిన ఒక రోజు, అది ఏ రోజో మనకు తెలియదు, ఆ డేట్ మనకు తెలియదు. నేడు ఆయనలో, నేడు ఆయనకున్నప్పుడు, ఆ లోకంలో మనం ఎవ్వరూ లేనప్పుడు ఆయన ఉన్నప్పుడు, నేడు నేను నిన్ను కనియున్నాను అని అన్నాడు. చూడండి, కనియున్నాను. ఇదియుగాక నేనెవరో కాదు, ఆయనకి నేను తండ్రిగా ఉండాలనుకుంటున్నాను, ఇకపోతే ఆయన నాకు కుమారుడై ఉండను అనియు దూతలతో ఎవరితోనూ చెప్పలేదు. అంటే కోటాను కోట్ల మంది దూతలున్నా వాళ్ళెవ్వరిని నేను కొడుకులుగా స్వీకరించలేదు, స్వీకరించను కూడా. కుమారత్వం బాగా వినండి. కుమారత్వము అనగానే ఒక తండ్రి నుంచి కుమారుడికి వచ్చే వారసత్వం, ఒక తండ్రి నుంచి కుమారుడికి వచ్చే అధికారం, ఒక తండ్రి నుంచి కుమారుడికి వచ్చే తత్వం. అంటే మన క్యారెక్టర్, మన డిఎన్ఏ, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన గుణాలు ఎవరికి వస్తాయి? ఏమండి? ఇరుగు పొరుగింటోళ్ళకి రావు. మనం ఎవరికైతే జన్మనిచ్చామో, మనం ఎవరినైతే వారసులుగా కన్నామో వాళ్ళకే కదండి వస్తాయి. కనుక ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయ్యుండి ఆయన యొక్క గుణాలలో నుంచి ఆయన ఉద్భవించిన వాడుగా ఎవరి కోసం అన్నాడట ఈ మాటలన్నీ కూడా? కొడుకైన యేసు ప్రభు వారిని గూర్చే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడుతున్న సంపూర్ణమైన వివరణతో కూడిన విషయం అది. అవునా? ఎస్. అంటే క్రొత్త నిబంధన అనగానే మీరు ఏమనుకోవాలి? సర్వసత్యం. పాత నిబంధనలో ఒక నిలబడినా అది ఇంకా సంపూర్ణంగా ఇక్కడ ఇచ్చిన వివరణ అక్కడ ఉందండి? మీరు చెప్పండి.
ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం చదివినంత వివరణ ఎక్కడుంది? హెబ్రీ పత్రిక కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7, 6, 7, 8 వచనాలు ఏముంది చెప్పండి? కనుక సర్వసత్యం అనేది సర్వసత్యము క్రొత్త నిబంధనలోనే వెతకాలి. సంపూర్ణ జ్ఞానం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ మనం స్టాండ్ అవ్వాలి దేనికైనా. పాత నిబంధనలు నిలబడితే పాత నిబంధన అసంపూర్ణమయ్యా, అది ఇంకా పూర్తి కాలేదు. అది బాలశిక్షకుడు అందులో అలాగని అందులో తప్పని కాదు, అది నిజం ఉంది. కానీ అది ఇంకా అసంపూర్ణమైనది. సంపూర్ణత క్రీస్తులో ఉంది. సంపూర్ణ జ్ఞానం క్రీస్తు ద్వారా వచ్చింది, తెలిసింది. ఏమండి? కనుక నేను ఇప్పుడు తండ్రి యెహోవా ఏమంటున్నాడట? ఆ ఎదురుగా ఉన్న కొడుకును చూచి ఆయన కొడుకుని పిలిచి ఆయన ఏమన్నాడు? నీవు నా కుమారుడువు. మరి అప్పటికి పేరుందా? యేసు ప్రభు వారు లోకాల పుట్టక మునిపే తండ్రితో సమానుడుగా యేసు అనే క్రీస్తు అనే ఒక వ్యక్తిగా శక్తిగా దేవునితో సమానంగా ఉంటే ఆయన చూచి ఏమనంటున్నాడట? నేను నీకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాను నాయన, నువ్వు నాకు కొడుకుగా ఉండాలి, నువ్వు నా కొడుకు, నేను నిన్ను కన్నాను. ఏమండి? అప్పటి వరకు ఇద్దరు స్నేహితులుగా ఉంటారండి. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇద్దరు ప్రేమికులు స్నేహితులుగా ఉంటారు. అంటే ఏంటి? లవర్స్. ఏమండి? తర్వాత ఏమనుకుంటే తెలుసా? మన స్నేహం ప్రేమగా మారింది, మన ప్రేమ బంధంగా మారాలి. బంధంగా మారాలంటే ఏం చేయాలి? నువ్వు నేను పెళ్లి చేసుకోవాలి. నీకు అంగీకారమేనా? ఓకేనండి, నాకు అంగీకారం. అంటే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతారు వాళ్ళిద్దరూ? పెళ్ళి అనే సంభోగం వాళ్ళిద్దరి మధ్య జరిగిన తర్వాత, వాళ్ళిద్దరూ ఏకదేహం అయిన తర్వాత వీళ్ళిద్దరూ స్నేహితులు అవుతారా? ఏమవుతారు చెప్పండి? భార్య భర్త. అవునా? సంబంధం మారిందా? అంటే భార్య అని ఎప్పుడు సంబోధిస్తావు? స్నేహితులుగా ఉన్నప్పుడు నువ్వు భార్యను సంబోధిస్తే బాగుంటుంది అది. పెళ్ళి కాకుండా భర్త అంటే సంబోధిస్తే బాగుంటుందా? కాదు కదా. ఎప్పుడు భర్త అనాలి, ఎప్పుడు భార్య అనే ఆ పదం ఎప్పుడు అప్లై అవుతుందంటే వివాహం అనే పవిత్ర బంధం మీ మధ్య ఉంటేనే ఈయన భర్త, ఆమె భార్య. ఇది మీకు అర్థమైతే అప్పటి వరకు దేవుళ్ళుగా ఒకవేళ నువ్వు అన్నట్టుగా ఉన్నారు అని అనుకున్నా, కొడుకుగా అన్నప్పుడు ఇదేంటి? నేను నీతో సమానుడైన దేవుడైనప్పుడు నువ్వు నాకు డాడీ అయిపోవడం ఏంటి? నేను నీకు సన్ అయిపోవడం ఏంటి? నన్ను తక్కువ చేసినట్టు ఉందయ్యా అని అన్నాడా యేసుప్రభు? చెప్పండి. నేను నీతో సమానుడిగా ఉండేవాడిని, నేను కూడా నీలా సమాన దేవుణ్ణి కదా. అక్కడికి ఏదో తండ్రి అంటే నువ్వు గొప్పోడివి, కొడుకంటే ఏదో కనబడినవాడిగా నేను ఉండడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు అని యేసుప్రభు ఏమి చెప్పలేదు. అంటే ఇద్దరి మధ్య ఒక రిలేషన్, ఒక బంధం అనేది ఉంది. భార్య భర్త అని పిలవడానికి ఒక బంధం ఎలాగైతే ఉంటుందో, తండ్రి కుమారుడు అనే వాళ్ళ మధ్య బంధం ఏంటి? సంబంధం, కుటుంబం, వన్ ఫ్యామిలీ. అంటే అప్పటి వరకు నేను యేసు ప్రభువుగా ఉన్న నేను ఇక మీదట మిమ్మల్ని డాడీ, నాన్న. ఎందుకంటే మీరు అన్నారు, ఏమన్నారు? నువ్వు నా కుమారుడివి. చదవండి ఆ మాట, 5వ వచనం. నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని కనకుండా అన్నాడు అనుకోండి తండ్రి. నువ్వెక్కడ నన్ను కన్నావు? నేను కూడా నీలా స్వచ్ఛమైన ఒక దేవుణ్ణి, సంపూర్ణమైన దేవుణ్ణి, సర్వజ్ఞానం కలిగిన దేవుణ్ణి, నువ్వు నన్ను కన్నవేంటయ్యా? ఈ మాటకు నేను ఒప్పుకోను అని యేసుప్రభు వారు ఎదిరించారా? మరి ఎదిరించకుండా తలదించి తాళి కట్టించుకుందంటే పెళ్ళి ఇష్టమా కాదా? చెప్పండి. పెళ్ళి ఇష్టమని ఒక తాళి కట్టించుకుంది అంటే భర్తగా ఆయన స్వీకరిస్తున్నట్టా కాదా? నీకు లోబడి ఉంటాను అని ప్రమాణం చేసినట్టా కాదా? ఇది నిజమైతే యేసు ప్రభు వారు, పోని సహోదరులు అనేక మంది అనుకుంటున్నట్లుగా ఏది లేకముందు ముగ్గురు దేవుళ్ళు సమానమైన శక్తులతో ఉన్నప్పుడు, హైందవుల బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా తండ్రి యేసు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, తండ్రి అయిన యెహోవా యేసుప్రభుని చూసి నేను ఇప్పుడు డాడీ అయిపోదాం అనుకున్నాను, నువ్వు మాత్రం నాకు కొడుకు అయిపోవాలంటే ఇదేంటిది? అంతకే అవసరమైతే నేను డాడీగా ఉంటాను, నువ్వు కొడుకుగా ఉండు అని అనాలి. ఎందుకంటే మనుష్యుల్లో మనలో అభిప్రాయాలాగే కదండి ఉంటాయి. ఇటు అక్కడికి ఏదో నువ్వు తండ్రి అయిపోతావట, నేనేటో కొడుకుని అయిపోతాను. ఆయన నువ్వు నన్ను కండవేంటయ్యా? నేనెప్పుడు నీకు పుట్టాను? ఈ కన్నడం అనే పదం వద్దు, వాడద్దు అని యేసుప్రభు వారు కౌంటర్కి వేయాలి. కానీ యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత యాక్సెప్టెడ్, అంగీకరిస్తున్నాను నేను, ఎస్ నాకు అంగీకారమే. ఎందుకంటే నువ్వు తండ్రివి, నన్ను కన్నావు, నేను కొడుకుని, నీకు లోబడి ఉంటాను. యేసుప్రభు వారు ఒప్పుకున్నారండి. అదే చదవండి ఆ మాట. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నానని, నేను ఆయనకు తండ్రినయ్యుందునని, ఆయన నా కుమారుడయ్యుండునని ఆ రోజు చెప్పాడే. ఎక్కడ చెప్పాడు? కీర్తనల గ్రంథం 2లో చెప్పాడే. అప్పటికి ఇంకా యేసుప్రభు భూమి మీదకి వచ్చాడా? చెప్పండి. అప్పుడు యేసుప్రభు భూమి మీదకి వచ్చాడా? రాలేదు. రాకముందే దేవుడు ఆ మాట అతనితో అన్నప్పుడు
అతడు అంగీకరించబట్టే కదా భూమి మీదకి వచ్చాడంటే ఆయన మాటల్లో నిజం ఉందనా అబద్ధం ఉందనా? నిజం. యేసుక్రీస్తు వారు ఈ మాటను యాక్సెప్ట్ చేశారు అంటే, అంగీకరించారంటే, అవునయ్యా నేను తండ్రిగా నేను అంగీకరిస్తున్నాను, నువ్వు నన్ను కన్నావు అని నేను అంగీకరిస్తున్నాను, నేను నీకు కొడుకును అని నేను అంగీకరిస్తున్నాను, నేను నీకు లోబడతానని మాటిస్తున్నాను అని ఒప్పుకొని భూమి మీదకి వచ్చాడు. కనుక ఈయన కొడుక? ఇక్కడ కొడుకు అని ఉంది కానీ ప్రాచీన ప్రతుల్లో కొడుకు లేదండి, దీని అర్థం అది కాదండి, భావం అది కాదండి అని చెప్పకూడదు సోదరులారా. ఏమండి, ఎందుకంటే చాలామంది తెలుగులో ఉన్న ఈ భావం మనకు అక్షరాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. పోనీ తెలుగులో ఏదో తప్పు రాశారు. ఈ హిబ్రూ పత్రిక క్రొత్త నిబంధన కదండి, దీని ప్రాచీన పత్రిక ఏది, ప్రాచీన భాష ఏది? గ్రీకు భాష. పోనీ గ్రీకు భాషలో ఏముందో ఒకసారి చూద్దామా? ఏమైనా ఒకసారి గ్రీకు భాషలో ఒకసారి చూపించు పిల్లల కోసం, మనకు అలాగా భాష రాదులేండి. ఏమండి, మీలో ఒకళ్ళు గ్రీకు భాష తెలిసిన పండితులు ఉంటే మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏమండి, నేను నిజంగా గ్రీకు భాష పండితుడిని కాదు, గ్రీకు భాష ప్రవీణుడు అంతకన్నా కాదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆరో వచనంలో అన్నమాట హెబ్రీ పత్రిక ఈ మాట చెప్పి, నువ్వు నా కొడుకువి, నేను నీ తండ్రిని అన్న తర్వాత 6వ వచనంలో, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, భూలోకమునకు ఆది సంభూతుడు సంభవం అంటే ఏంటో తెలుసా అండి? సంభూతుడు. ఎస్, చూడండి, ఇది కాదండి, సంభవం అంటే ఆయన ఇక్కడ ఆ మాట మీకు చూపిస్తాను, ఒకసారి మీరు చదువుదాం, ఒకసారి ఆ మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమండి, 1వ అధ్యాయం 6వ వచనం కదండి మనం చదువుతున్నాం. ఈ 6వ వచనంలో అక్కడ ఆది సంభూతిని అనే దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో తెలుసండి? ఫస్ట్ బిగాటన్. సంభవం చూపించారు, వెరీ గుడ్, లైన్లోకి వచ్చారు వీళ్ళు, థ్యాంక్ యూ. సంభవం అంటే ఏంటి? ఆరిజిన్, బర్త్, ప్రొడక్షన్. అంటే ఆ పదం యొక్క మూలార్థాలు ఏంటది? సంభవించటం అంటే ఆది సంభూతుడు, ఆదిలో సంభవించినవాడు, ప్రారంభంలో పుట్టినవాడు. సంభవం అంటే పదాలకు అక్షరం అండి. ఏంటది? బర్త్ అనే పదం కూడా ఉంచండి. అంటే దాని అర్థం ఏంటంటే పుట్టటం. సంభవించటం అంటే పుట్టటం. ఆది సంభూతుడు అంటే ఆదిలో పుట్టటం. అర్థమైందా మీకు? ఓకే, అది కూడా మీకు చూపిస్తాను, ముందు ఇది రండి. ఇప్పుడు చదవండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆ కుమారుడుగా చెప్పిన వ్యక్తిని, ఆ కరుణా యేసు ప్రభు వారిని ఆయన ఏమన్నాడండి? ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? మరియు ఆయన అంటే యెహోవా ఆ భూలోకమునకు ఆది సంభూతుడు, మొదట్లో కన్నాడే, నేను నేడు నిన్ను కన్నాను, నీవు నా కుమారుడవై ఉంటాను అని ఆ వ్యక్తిని భూలోకమునకు మరలా రప్పించినప్పుడు అన్నాడు. మరలా అంటే ఈ మాట రాసేటప్పుడు అప్పటికి వచ్చేసాడా లేదా? వచ్చి వెళ్ళిపోయాడు. మరలా ఆయన రప్పిస్తాడు. మరలా రప్పించినప్పుడు దేవదూతలందరూ ఏం చేయాలటండి? ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. కమాన్, సెల్యూట్. ఏమండి, ఆగస్టు 15 నాడిని ఎర్రకోటలో సైన్యం అంతా కవాతు తీస్తుంటుంది కదండి. కవాతు ఇచ్చేటప్పుడు ఆ వందనాన్ని ఎవరు స్వీకరిస్తారు అనుకున్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అవునా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ ఎవరుంటారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అందరూ ఉంటారు అక్కడ. వాళ్ళందరికీ కూడా వాళ్ళు సెల్యూట్ చేస్తారు. అలా దేవదూతలందరూ ఎవరికి నమస్కరించమని యెహోవా చెబుతున్నాడు? నా కొడుకుని రప్పిస్తాను, అప్పుడు మీరంతా నమస్కరించాలి. అతడు ఎవరో కాదు, ఆది సంభూతుడు అన్నాడు. చూడండి, ఆది సంభూతుడు. ఇంతకు ఆది సంభూతుడు అంటే ఇంగ్లీష్లో ఏముందో తెలుసా అండి? ఫస్ట్ బిగాటన్. అది కూడా కొట్టు చూపించండి. ఫస్ట్ బిగాటన్. అసలు బిగాటన్ అంటే ఏంటి? ఆ పదాన్ని కాపీ పేస్ట్ చేసి డైరెక్ట్గా మీరు చూపించండి నాన్న. ఫస్ట్ బిగాటన్ అంటే ఆది సంభూతుడు అన్న దానికి ఇంగ్లీష్లో ఏమనుందో చూడండి ఆ పదం. ఫస్ట్ బిగాటన్ అనగానే కన్నవాడు, కొడుకుతోనే ఆ పదాన్ని ప్రయోగిస్తారు. అందరినీ మీరు కొడుకుగా మనం సంబోధించలేం కదండి. ఏమండి, అందరూ మనకు కొడుకులు అయిపోతారా? ఏమండి, ఇక్కడ చూడండి, అదిగోండి, వెరీ గుడ్ నాన్న. వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ బిగాటన్? బిగాటన్ మీన్స్ టు ఫాదర్ ఆర్ బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అంటే నిన్ను ఉద్భవింపజేసినవాడు, నిన్ను అమలులోనికి తెచ్చినవాడు, నిన్ను కుమారుడిగా కన్నవాడు ఎవరండి? ఫాదర్ అన్నాడు. చూడండి, ఒక తండ్రే కంటాడు. అంటే ఇప్పుడు యెహోవా ఏమయ్యాడంటే ఆయన బిగాటన్ అంటే ఏంటండి? యాజ్ అన్ అడ్జెక్టివ్ కానీ యాజ్ ఎ వర్బ్ కానీ. అందుకే బైబిల్లో భాష
అక్షరాలు కూడా తెలియాలి కదండి. భావాలు, అక్షరాల కన్నా ముఖ్యంగా భావాలు చాలా ముఖ్యం. ఇంతకీ బిగాటెన్ అనే పదానికి భావం ఏంటి? మీన్స్ టు ఫాదర్ ఆర్ బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, రిఫరింగ్ టు ద ప్రాసెస్ ఆఫ్ రిప్రొడక్షన్ ఆర్ క్రియేషన్ బై అ పేరెంట్. అంటే ఒక తండ్రి తన పిల్లలకు జన్మనివ్వడాన్ని బిగాటెన్ అనే పదం వాడుతారు. దానినే తెలుగులో ఆది సంభూతుడు అని అన్నాడు. ఆ సంభవం అంటే ఏంటంటే పుట్టటం. ఓకే, రైట్. ఏమంటే తెలుగులో మీరు వక్రీకరించేశారు, ఇంగ్లీష్లో మీరు వక్రీకరించేశారు, మరి ఆ ప్రాచీన పరిస్థితుల్లో ఏమనుంది? ఇప్పుడు వేయండి నాన్న. ఆ గ్రీకు భాషలో చూద్దాం. పోనీ గ్రీకు భాషలో ఏముంది? అక్కడ దేవుడు ఏం తప్పు చెప్పేశాడా? గ్రీకు భాషలో ఏముందో ఇప్పుడు మనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆది సంభూతిని భూలోకమునకు మరలా రప్పించినప్పుడు ఏమండి ఏమని అన్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఏనన్నా ముందు వైట్ చూపించాను, అందరు చూపించా కదా. ఇక్కడ చూడండి, ఇది ఒక ఇంగ్లీష్లో ఒకటి ఉందో చూడండి, ఇంగ్లీష్ అని. అలా లెఫ్ట్ సైడ్లో మీకు కనబడుతుంది గ్రీకు. ఆ పదాలు మనకు తెలియదులేండి, మీకు చెప్పిన మీకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. కానీ అక్కడ వెన్ అనే పదానికి పక్కన ఒరావ్ అని ఉంది ఏదో, ఏమండి అక్కడ హొటాన్ అని ఉంది. అలాగే దెన్ అనే పదానికి when they again he brings the first born into the world. అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం హెబ్రీ పత్రిక గ్రీకు భాషలో ఏముందో మీకు చెప్తున్నాను. అక్కడ ఇంగ్లీష్లో పక్క ఉంది, అది మీరైనా గూగుల్ చేసి చూడండి. అందులో లెఫ్ట్ సైడ్ అక్కడ ఉంది ఫస్ట్ బార్న్ అనే దగ్గర ఏముంది చూడండి. ఫస్ట్ బార్న్ అంటే మొదట పుట్టినవాడు, జ్యేష్ఠ కుమారుడు, తొలిచూలు కుమారుడు. ఫస్ట్ బార్న్ దగ్గర ప్రోటోటోకాన్ అంటే అక్కడ ఏమన్నట్టు అందుకే రౌండ్ చేశారు చూడండి. అంటే దేవుడు ఆది సంభూతుడిని భూమి మీదకి రప్పించినప్పుడు అక్కడ ఆది సంభూతుడు ఆదిలో పుట్టినవాడు, మొదట పుట్టినవాడు అని బైబిల్లో ఉంది. తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో కూడా అదే చదివాం. గ్రీకు బైబిల్లో ఏముందంటే ఫస్ట్ బార్న్కి ఏమని ఇచ్చారు చూడండి, ప్రోటోటోకాన్. ఇప్పుడు అదేనా, ఇది గ్రీక్ బైబిలే కదా. ఓకే, ఇప్పుడు ప్రోటోటోకాన్కి ద గ్రీక్ వర్డ్ ఫర్ ఫస్ట్ బార్న్, తొలిచూలు కొడుక్కి అర్థం ఏంటో తెలుసా అండి? Prototokos, which literally means first born and is derived from the protos. Proto ante etante modata. Greek word for firstborn is prototokos. This term can refer to the firstborn child in a family, but in a biblical context, it often signifies preeminence, rank, or priority rather than just birth order. Okay, thank you Nana. ఏమండి అంటే భాషల వెనుకున్న అర్థం, ఈ అర్థంలో గ్రీకు చూసాం, హిబ్రూ చూసాం. ఏమండి పోనీ హిబ్రూ కూడా చూస్తారు. హిబ్రూ కూడా ఏముంది, ఇప్పుడు కొట్టండి. హిబ్రూ భాషలో ఒకవేళ మీరు కొట్టినా అవే వస్తాయి, టైం లేదు దానికోసం ఆలోచించొద్దు ఇవన్నీ చూపించడానికి. ఏమండి హిబ్రూ వర్డ్ ఫర్ ఫస్ట్ బార్న్ ఇస్ బెఖోర్. అది హిబ్రూలో ఉంటుంది. The Hebrew word for firstborn is bechor. This term derived from the root word ఓకే వదిలేండి. అంటే మీరు హిబ్రూ భాషలోకి వెళ్ళినా, గ్రీకు భాషలోనికి వెళ్ళినా, తెలుగులోనికి వచ్చినా, ఇంగ్లీష్లోనికి వెళ్ళినా, ఎందులోకి వెళ్ళినా ఆది సంభూతుడు అనే పదం యేసు ప్రభు వారికి ప్రస్తావించబడింది. ఇంతగా ఆది సంభూతుడు అంటే ఏమని అర్థం? అక్కడ మొదట పుట్టినవాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? నువ్వు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను. ఫస్ట్ బార్న్, నాకు పుట్టిన తొలిచూలు కుమారుడవయ్యా నువ్వు, నా మొదటి కొడుకువు నాయన నువ్వు, నా తొలి సంతానం నాయన నువ్వు. అంటే మన సంతానం కామా? ఏమండి మన సంతానం కాదా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 చూడండి. మరలా మనం పాత నిబంధనలోనికి వెళుతున్నాం, క్రొత్త నిబంధనలోకి వస్తున్నాం, సర్వ సత్యాన్ని మనం వెతుకుతున్నాం. ఏదైనా బైబిల్ బేస్. క్రొత్త నిబంధనలోని భావాలను మనం వెలికి తీస్తున్నాం. అక్షరాలు మాత్రమే కాదండి, అక్షరాలు వెనుకున్న అర్థం దేవుడు చెప్పేశాడు. ఇంతకు అక్షరాల్లో ఉన్నది నిజమేనా? ఎస్, దేవుడు అన్నాడు అన్న మాట ప్రకారంగా ఆయన ఏ విధంగా చూస్తున్నాడండి? ఏ విధంగా చూస్తున్నాడు ఆయన? అవును, అలాగే చూస్తున్నాడు ఆయన. రైట్, చదువుతామండి ఈ మాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. పూర్వకాలమందు తన ప్రారంభంలో తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. ఏమండి నన్ను అమలులోనికి తీసుకొచ్చాడు. అంటే కనడం అనగానే 9 నెలల కడుపు నొప్పులు బయటికి రావటం అనేది మనకు తెలిసిన విధానం. ఏమండి మరి మొక్కలు కూడా కంటాయా? మొక్కలు కూడా కంటాయి. మరి అడిగి నొప్పులు 9 నెలలు. ఏమంటే ఒక మొక్క నుంచి మామిడికాయ వచ్చింది, మరి మొక్క కంటేనే కదా వచ్చింది. అది ఒక మొక్క నుంచి ఒక మామిడి చెట్టు నుంచి మామిడికాయ పుట్టిందండి, పుట్టిందా లేదా? మరి ఒక గులాబీ మొక్క నుంచి గులాబీ పువ్వు పూసింది, పుట్టింది, వచ్చింది. అంటే దానిలో నుంచి వచ్చినట్టే కదా. అలాగే దేవునిలో నుంచి ఎవరు వచ్చారట?
దేవుడే ఒప్పుకున్నాడు. ఎప్పుడో కీర్తన గ్రంథంలో రాయించాడు. దాన్ని మరలా క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా కన్ఫర్మ్ చేశాడు. ఎందుకంటే యేసు ప్రభు ఆయన్ని తండ్రి అని పిలిచాడు. నువ్వు నా తండ్రి అని ఆయన అన్నాడు. అంటే ఈయన ఒప్పుకున్నాడు, దానికి అంగీకరించాడు. ఆ బంధానికి సమాన దేవుడైతే ఈయన బంధానికి అంగీకరించడానికి వీల్లేదు. ఒకళ్ళు నేనే నిజంగా దేవుని స్థానంలో ఉన్నాను అనుకోండి, ఏమండి, నా కుమారుడు నిజంగా యేసుక్రీస్తు వారి స్థానంలో ఉన్నారనుకోండి, ఇద్దరు సమానులైనప్పుడు అడుగుతారు యేసుప్రభు వారు, నేను నీకు ఎందుకు లోబడాలి, నేను ఎందుకు నీకంటే తక్కువ దేవుడుగా నేను ఎందుకు ఉండాలి, కొడుకంటే తక్కువ వాడే కదా, నువ్వు కన్నవాడివేంటి, నేను కనబడిన వాడిని ఏంటి, అంతేనా? అంటే తండ్రి కంటూ ఒక ప్రత్యేకత బైబిల్లో ఉంది, మర్చిపోకండి అని. ఈ మాట నేను అనటం లేదండి, ఒక మాట చూపించి ఇక్కడికి వస్తాను నేను. తండ్రి అనే దానికి యేసు ప్రభు ఎంత టాప్ మోస్ట్ ప్రయారిటీ, హై ప్రయారిటీ ఇచ్చాడో అన్నది ఆయన మాటల్లోనే మనం విందాం. బైబిల్లో ఆయన వ్రాయించాడు ఏమని, ఎవరిని తండ్రిగా పిలవమన్నాడో చూస్తారా ఒకసారి. సువార్తల్లో, ఏమండి, సువార్తల్లో ఆయన మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళీ ఈ మాట ఒకళ్ళు అపార్థం చేసుకుంటారేమో సోదరులారా, అపార్థం చేసుకోకండి. ఆవేశాలకు తావులేదు, ఎవరి మీద కోపాలు పడకండి, దీర్ఘంగా ఆలోచించండి, నచ్చకపోతే వదిలేయండి. మేము మీ మీద రుద్దటం లేదు. మేమైతే ఏ విధంగా ఆలోచన చేసాం అన్నది మా ఆలోచన విధానాన్ని మీకు చెబుతున్నాం అంతే. ఇదేదో మా సిద్ధాంతం కాదు, మా బోధ కాదు. వాక్య బోధే మన బోధ, వాక్య విధానమే మన విధానం కావాలి. కనుక ఇక్కడ ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో ఏమండి ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు. అది సందర్భం. ఏమని మాట్లాడుతున్నారు? మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభువే. ఎవరిని అంటే ఎవరిని పిలవకూడదట? తండ్రి అని పిలవకూడదట అండి. ఏంటి తండ్రి కంటే అంత ప్రత్యేకత ఉందా? తండ్రి అంటే, తండ్రి తత్వం అంటే అంత గొప్పది, తీసి పడేకండి. తండ్రి అనగానే తండ్రిలేండి. ఏంటి తండ్రి? తండ్రి అనే దానికి వాల్యూ ఉంది, తండ్రి అనే దానికి ప్రాముఖ్యత ఉందని యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు మాట నమ్మరా? నమ్మండారా? యేసుప్రభు మాట నమ్మండారా? మనం యేసుప్రభు మాటలు నమ్మే కదా రక్షణ మనలోనే వచ్చాం. ఆయన మాటనే తృణీకరిస్తే ఎలాగర్రా? యేసుప్రభు మాటనే మీరు కాదంటే ఎలా చెప్పండి? ఇప్పుడు యేసుప్రభు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది ఆయన స్వయం మాటల్లో చూడండి. భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, అది నేనే అన్నాడా? ఏమండి, ఒక్కడే మీ తండ్రి. ఆయన నేను కాదు. నన్ను తండ్రి అనిపించుకోకండి, నన్ను డాడీ అని పిలవకండి, ప్లీజ్ నన్ను పిలవకండి సుమా. ఎవరు? ఆయన ఎక్కడున్నాడట? పరలోకమందున్నాడు. ఎంత క్లారిటీ ఇచ్చాడు, ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. సర్వసత్యం మరలా చెప్తున్నాను. పాత నిబంధనలో యెహోవా, క్రొత్త నిబంధనలో తండ్రి. యెహోవా అన్న పేరు కొత్త నిబంధనలో ఎక్కడ యేసుప్రభు వారు యెహోవా 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 అని పలకలేదు. ఏమండి, ఇక్కడ ఏమని పలుకుతున్నాడు చూడండి. ఆయన ఏమని పలుకుతున్నాడు? ఆయన అసలు భూమి మీద మీరు ఎవరిని తండ్రిని పిలవడానికి వీల్లేదు. ఏమండి, నిజంగా యేసుప్రభుకి నచ్చకుండానే వచ్చాడు అనుకుందాం. బాగా వినండి. మనకు నచ్చినప్పుడు మన మాటల్లోంచి ఏం బయటపడిపోతాయి? ఏమండి, ఒక వ్యక్తి నచ్చలేనప్పుడు నచ్చనట్టే కిట్టనట్టే మనం మాట్లాడతాం, అంతేనా? ఎలా మాట్లాడతాం? బాగున్నారు కదండి, ఆయన చాలా బాగున్నారులేండి, కానీ ఆ మీసం బాగాలేదు కదండి, ఆ జుట్టు బాగాలేదు కదండి, ఆ డ్రెస్ బాగాలేదు కదండి. అంటే మనం వంక పెట్టాలి అనుకుంటే నచ్చలేనప్పుడు దేనికైనా వంక పెడతాం. మనం నచ్చడం నచ్చకపోవడం అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఎందుకు నేను చెప్పానంటే, యేసు ప్రభు వారు బలవంతంగా తండ్రి బలవంతం ఇదిగో నువ్వు కొడుగ్గా వెళ్ళిపో అంటే ఆయన వచ్చేసాడు అనుకోండి, ఈయనకు నచ్చలేదు. ఏంటి, ఆయనతో నేను సమాన దేవుడిని, ఆయన నన్ను తండ్రి అయిపోయి నన్ను కొడుగ్గా భూమి మీదకి పంపించారంటే, లేదు నా ప్రసంగాలు ఖచ్చితంగా నేను ఇప్పుడు కౌంటర్ వేసేస్తాను ఆయనకి. ఏమనంటే, భూమి మీద తండ్రి అని ఎవరికి పేరు పెట్టొద్దు, ఒక్కడే ఉన్నాడు, నేను కూడా మీ తండ్రినే, నన్ను కూడా తండ్రిగా కొలవండి అన్నాడా? మనమైతే అలా పలికేస్తాం. ఎందుకంటే మన మనస్సులో ఉన్న ఆక్రోశాన్ని, మన మనస్సులో ఉన్న ఆశని కక్కేస్తాం బయటికి, మనం అంగీకరించేస్తాం మనం. మరి అవకాశం ఉన్న యేసుప్రభు ఎందుకు ఇక్కడ చెప్పట్లేదు? ఆలోచించండి. భావం, మైండ్, అతని ఉద్దేశం ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరలా ఇప్పుడు చదవండి. ఆయన మనస్సులోనికి వెళ్ళి యేసుప్రభు మనస్సులోకి తొంగి చూసి చదవండి. భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. అంటే పరలోకమందున్న వ్యక్తినే తండ్రిగా మీరు గుర్తించాలి. భూమి మీద ఎవరిని తండ్రులని పిలవద్దు, గుర్తించకండి.
అంటే తండ్రి అన్నదానికి యేసుప్రభు వారు యాక్సెప్ట్ చేశారా లేదా? యేసుప్రభు వారు తండ్రి తత్వాన్ని అంగీకరించారా లేదా? అంగీకరించారు. తండ్రి తత్వాన్ని ఆయన అంగీకరించారు. ఆయన అంగీకరించారు కాబట్టే ఏమండి ఆయన పరలోకమందున్న దేవునిని యెహోవాని తండ్రి అని పిలిచాడు. మీరు నా తండ్రి, మీరు మాత్రమే తండ్రి, ఇక ఎవ్వరిని తండ్రి అని పిలవకూడదు తండ్రి అని ఆయనను సంబోధిస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి రండి. సామెతల గ్రంథం, పూర్వకాలమందు తన సృష్టారంభములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఏమండి, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. 25వ వచనం, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని తన మైదాములో ఆయన చెయ్యక మునుపు, నేను మట్టిని రవంతియు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. ఒకళ్ళ జ్ఞానమే ఘోషిస్తుంది. ఇందుకు యేసుప్రభు వారిది ఏమండి, ఆయన కూడా జ్ఞానముగా పిలువబడ్డాడు కదా. ఎస్, ఆయన కూడా జ్ఞానమే. క్రీస్తు ఎవరనుంది? దేవుని జ్ఞానమును దేవుని శక్తియునై ఉన్నాడు. ఒకళ్ళు పుట్టలేదే అనుకోండి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఎందుకు పోను? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 పోను అంగీకరించొద్దు. మనం పుట్టితిని అనే పదం ఉంది కాబట్టి ఆయన పుట్టాడు అన్న విషయాన్ని అంగీకరించిన వాళ్ళు మాకు వద్దంటారు, రెఫరెన్స్ వద్దంటారు. ఎందుకంటే పుట్టితిని అని క్లియర్గా ఉంది కాబట్టి. పుట్టితిని అంటే నేను జన్మించాను, వచ్చాను అనే కదా. కానీ మరి కుమారుడు అన్న దానికి ఎప్పటివరకు మీరు గ్రీకులో చూశారు, హిబ్రూలోని సర్వసత్యంలోని చూశారు. హిబ్రూ 5లో కావచ్చు, ఏమండి హిబ్రూ 1లో కావచ్చు, అపోస్తలుల కార్యాలు 13:33లో కావచ్చు, హెబ్రీ కీర్తన గ్రంథం 2, 6, 7, 8 వచనాల్లో కావచ్చు. ఆ మాటలే కదా అక్కడ కూడా ప్రస్తావించబడ్డాయి. అక్కడ తండ్రిని ఒప్పుకున్నాడు, కొడుకుని ఒప్పుకున్నాడు. అంటే పోని సామెతలు అనేది పక్కన పెట్టాదు, అది కూడా మనకు అవసరం లేదు. ఏమండి, వదిలేద్దాం. ఎందుకంటే మరి వీళ్ళు అంగీకరించరు కదండి. మేమైతే దాన్ని మనస్ఫూర్తిగా జ్ఞానము కాబట్టి ఆయన పుట్టాడు, ఆయన కూడా ఆది సంభూతుడు. క్రొత్త నిబంధనలు ఏముంది? ఆది సంభూతుడు అంటే ఆదిలో ఉద్భవించిన వాడు. అందుకనే ప్రథమమైన దానిగా ఆయన నన్ను పుట్టించెను అనే పదం ఉంటుంది చూడండి. ప్రథమమైన అది చూపించడానికే ఇది మీకు ఇక్కడ నేను చూపించాను. ఎక్కడ చూడండి ఆ మాట సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 22, పూర్వకాలములో సృష్టారంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. అంటే నేను ఉద్భవించడానికి, ఆయన నన్ను కలుగజేయడానికి, అంటే కలుగజేశాడంటే చేతులతో చేశాడు కాబట్టి కనలేదు అనేది అనకండి. భాష్యం, భావం క్రొత్త నిబంధనలు ఏం చెబుతుందంటే ఆయన తండ్రి, ఈయన కుమారుడు. నేడు నేను నిన్ను కన్నాను, నిన్ను భూమి మీదకి ఆది సంభూతుడిగా నేను రప్పిస్తున్నాను. ఆది సంభూతుడిని నేను మరలా రప్పిస్తాను. ఆది సంభూతుడు అంటే ప్రారంభంలో పుట్టినవాడు ఆయనే. దేవునికి ప్రథమ కుమారుడుగా, దేవునికి తొలుచూలు కుమారుడు కదా, ఫస్ట్ బోర్న్ అని ఇవన్నీ చదివారు కదండి. పోనీ గ్రీకు భాషలో ఉన్నది కూడా మీరు చదివారు కదా, ప్రొటోటోకోస్ అని చదివారు కదండి. అంటే ఆ భాష, ఆ మాటలను మీరన్నారు కాబట్టి చూపించాను, లేదంటే మాకు ఆ భాషతో గ్రీకు భాషతో సంబంధం లేదు. ఏమండి, ఏదైనా భావమే మాకు కావాలి. అంటే ఏ భాషలోనికి వెళ్ళినా భావయుక్తంగా మనం ఆలోచిస్తే తండ్రికి ఆయన కుమారుడుగానే ప్రస్తావించబడుతుంది. అంటే కుమారుడుగా తన్ను తాను వెల్లడించుకోవటంలో, ఏమండి ఆయన తన్ను తాను చూపించుకోవటంలో బైబిల్లో రాయబడిన క్రొత్త నిబంధనలోని సర్వసత్యంలోని మాటలది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఇప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 అండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. నాయన యేసు ప్రభునే కన్నాను అని అనుకునే ప్రత్యేకత నేను ఆయనకి ఇచ్చి మీరంతా బానిసలను, లేదంటే మీరంతా కూడా నాకు సంబంధించిన వాళ్ళు కారను మీరు అనుకోకండి. నాయన మీరెవరు? యేసు ఒక్కడే కాదు, యేసు ఆది సంభూతుడు, ఫస్ట్ బోర్న్, తొలిచూలు కుమారుడు. మరి మీరు నా పిల్లలే నాయన. అంటే తండ్రికి పక్షపాతం లేకుండా తండ్రి తత్వాన్ని యేసుప్రభు అంగీకరించాడు. అవునా? ఎస్, మీరు తండ్రి నాయన, నేను కొడుకుని అని అంగీకరించే లోకానికి వచ్చాడు. అలా అంగీకరించిన ఆయన ఉద్దేశాలను మనం అమలులోనికి తీసుకొని, తండ్రి మరి ఆయనకు మీరు తండ్రిగా పిలువబడ్డారు, ఆయన మీకు కొడుకట, మరి మేమెవరో నాయన అంటే, నాయన మీరు కూడా నా పిల్లలే నాయన
అని బైబిల్లో అన్నాడు. చూద్దాం అన్నమాట. 1 యోహాను పత్రిక 3:1 చూడండి ప్రియులారా. 1 యోహాను పత్రిక 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి, ఇక్కడ చూడండి, తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మీరెవరు? మనము దేవుని పిల్లలమే. కన్ఫర్మ్ చేశాడు చూడండి. ఎవరు? యోహాను గారు. సర్వసత్యమా కాదా? సర్వసత్యమే. యేసు ప్రభు ఎలాగైతే కుమారుడుగా తండ్రి స్వీకరించాడో మనలను కూడా మనము దేవుని పిల్లలుగా పిలువబడినట్టు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించాడు. మనకు కూడా ప్రేమను పంచాడు. లవ్. ఏమనట? మీరు నా పిల్లలేనా? దేవుని పిల్లలు మీరు దేవుని పిల్లలే అని. మనము దేవుని పిల్లలమే అంటున్నాడు చూడండి. మనము దేవుని పిల్లలమే. అవునా? అవునండి. అంటే యేసు ప్రభువుని ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఆయన కొడుకుగా అన్నాడు. మనం కూడా పిల్లలమే, మనల్ని కొడుకులుగా స్వీకరించాడట. ఏమండి? ఆయన్ని సమస్తమునకు వారసుడుగా నియమించాడట. మరి మీరు వారసులు గారా? మీరు వారసులు గారా? ఎస్, మనకి కూడా వారసత్వాన్ని ఇచ్చాడు. చూద్దాం అన్నమాట. యాకోబు పత్రిక 2:5. ఏమండి? ఈ చాలా టైం అయింది కదా, మొదటి భాగాన్ని ముగించుకుందాం. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ వీక్ కూడా తప్పనిసరిగా దీని తాలూకు సంపూర్ణ వివరణ పిల్లలందరికీ వినాలి, మీరు నేర్చుకోవాలి, రాసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు తరాల వారికి ఏంటి, తండ్రి కోసం ఏంటి, కుమారుడి కోసం ఏంటి, తండ్రికి పుట్టినవాడా కొడుకా కాదా, ఈ వివరణ మనం తెలుసుకోవాలి. నేను ఇప్పటివరకు చెప్పింది ఓన్లీ 20% అండి. ఇంకా 80% సబ్జెక్ట్ ఉంది. అయిపోయిందని అనుకోకండి ప్రియులారా, పిల్లలారా, అయిపోయిందని అనుకోకండి. ఉంది చాలా రెఫరెన్స్లు. మీరు ఈ రెఫరెన్స్లకి చాలా వరకు ఇప్పుడు కన్విన్స్ అయిపోయి ఉంటారు నాకు తెలుసు. ఏమండి? మీరు చాలా ఆనందించుంటారని నాకు తెలుసు. కానీ ఏంటి 20% ఆనందిస్తే అలాగే ఇంకా 80% ఇంకా కడుపు నిండా తినద్దా మీరు? ఇంకా ఎన్నో మాటలు చూడొద్దా? ఈ చూసి పొంగిపోవాలి మీరు. అబ్బా, మేము నమ్మినది సత్యము, ఒక అబద్ధంలో మేము లేము అనుకోవాలండి. మీరు అబద్ధంలో లేరు, ఉండకూడదు. మనం ఎవరు అబద్ధంలో. ఓకే, చదువుదాం. యాకోబు పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించే వారిని తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎవరిని? మనల్ని. అంటే మనం కూడా వారసులమేనా? ఎస్, మనం కూడా వారసులమేనా? అవునండి, వారసులమే. ఎవరితో వారసులం? బైబిల్లో ఆ మాట ఎక్కడుందో చూడండి. క్రీస్తుతోడి వారసులము అంటాడు చూడండి. మనం వారసులమే. రోమీలకు రాసిన పత్రిక, రోమపత్రిక 8:17. రోమపత్రిక 8:17 చదవండి ప్రియులారా. మనం పిల్లలమైతే మీరు ఇందాక పిల్లలని చదువుకున్నావా? క్రొత్త నిబంధనలో సర్వసత్యం చెబుతున్నాను. తండ్రి ఎలాగైతే యేసుప్రభు వారు కుమారుడో, ఆయన వారసుడిగా నియమించాడో, మన దగ్గర కూడా ఎటువంటి భేదం చూపించకుండా మనల్ని కూడా పిల్లలుగా చేసి వారసులుగా చెబుతున్నాడు చూడండి. ఏమని? చదవండి ఆ మాట. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. క్రీస్తును మహిమపరచాడు కదా తండ్రి, కొడుకును మహింపరుచుకున్నాడు కదా తండ్రి. అంటే ప్రభువా, మరి ఆయన ఒక్కడే మీరు మహింపరుస్తారని, ఆయన మాకు మహిమ లేదా? అయ్యో పిల్లలారా, ఎందుకు లేదు? మీరు నా పిల్లలే కదా, మీరు నా వారసులే అని అనడానికి తండ్రి ఎంత మంచి మనస్సుతో, మన తండ్రి, అందరికీ తండ్రి ఏమని మాట్లాడుతున్నారు చూడండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడాలి, మీరు కష్టపడాలి. యేసు ఎలాగైతే కష్టపడాడు. మీ మాట అనేది చాలా మందికి బాధ వచ్చింది. ఏమంటే యేసు ప్రభు కష్టపడ్డాడు, కష్టపడకూడదండి, కష్టపడకపోతే పరలోకం ఇవ్వడానండి. ఏమంటే దేన్నైనా సాధించాలంటే కష్టపడితేనే కదండి సాధించాలి. సాధించకుండా వచ్చేదాన్ని గొప్పతనం ఏముంది? ఊరకనే నువ్వు కప్పు కొనేసుకొని వచ్చి, అబ్బా నేను కప్పు అండి, నా దగ్గర కప్పు వచ్చింది. దేంట్లో గెలిచావు? ఎందులో సాధించావు? కప్పు నీకు రావాలి అంటే ఏదో సాధించాలి కదా. నీ కప్పు నువ్వు కొనుక్కుంటే కాదు, ఎవడో నీకు ఇవ్వాలి. తండ్రి అయిన దేవుడు కుమారుడికి కప్పు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? సిలువను ఎక్కావు కదా నాయన, ప్రాణం పెట్టావు కదా నాయన, వెరీ గుడ్ నాయన, వండర్ఫుల్ నాయన, చాలా కష్టపడ్డావు. అలాగే ఆయనకు వారసుడుగా ఒప్పుకొని మహిమనిచ్చాడు కదా. మీరు కూడా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎళ్ళ క్రీస్తుతోడి వారసులు అంటున్నాడు చూడండి. క్రీస్తుతోడి వారసులు.
తండ్రి తన కొడుకు నేడు నిన్ను కన్నాను అని ఆయనతో చెప్పిన వారిని కొడుకుగా స్వీకరించి వారసత్వాన్ని అప్పజెప్పి మహిమను ఆయన ఎలాగైతే మహిమపరిచాడో పిల్లలుగా మనల్ని కూడా కుమారులుగా స్వీకరించి ఏమండి సంకల్ప ప్రకారంగా మనల్ని కని మనల్ని కూడా మహిమ శ్రమ పడితే క్రీస్తుతో కూడా సమానంగా శ్రమ పడితే మీకు నేను వారసులుగా నియమిస్తాను అంటున్నాడండి. ఎంత మంచి తండ్రి మనస్సు అది. తండ్రి ఎవరి మీద పక్షపాతం ఉంటుందా? ఉండదు కదండి. నిజమైన తండ్రి ఎప్పుడు కుటుంబంలో పిల్లలందరినీ సమానంగా చూస్తాడు. మనుషులకు పక్షపాతం, కానీ దేవుడు పక్షపాతి కాడు కదా. దేవుడికి పక్షపాతం లేదు కదా. లేదన్నప్పుడు యేసుని ఎలాగైతే కొడుకుగా చూస్తున్నాడు మనల్ని కూడా కొడుకులుగా చూస్తున్నాడు. ఈ మాటకి వారి సోదరులకు బాధ కలిగొచ్చు. అంటే మీరు క్రీస్తుతో పాటు దేవునికి సమానులా? కష్టపడితే లేమయ్యే సమానులు. మేము యేసుప్రభు పాద ధూళి కూడా పంచేము. ఆయన చాలా గొప్పవాడు, కానీ ఆయనకు కూడా కొడుకే. మేము కూడా కొడుకులమే. ఆయన కూడా తండ్రికి కుమారుడు, మేము తండ్రికి కుమారులు, పిల్లలమే కదా. సర్వసత్యములను పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకున్న మాట. ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. నేను అలసిపోయానండి. కానీ ఒకటి నా అతను చెప్తున్నాడు చూడండి, దీని తాలూకా కంటిన్యూటీ ఇంకా అద్భుతమైన రెఫరెన్స్. అందరూ వాడే రెఫరెన్స్లు చూపించను, అందరూ వాడే సందర్భాలు, అందరూ వాడే విషయాలు చెబితే ఇంకా బీఓఈ వాడు గొప్పతనం ఏముందండి? క్రైస్ట్ చర్చ్ గొప్పతనం ఏముంది? అంటే మీరు చదువుకున్న బైబిలులోని మాటలే. ఇప్పటి వరకు నేను బైబిల్ కాని మాట ఇది మీరు ఇలా ఊహించుకోండి, ఇలా అనుకోండి అని నేను అనలేదు. ఉన్న మాటలు బైబిల్లో మీతోనే చదివించి దాని వెనక ఉన్న భావాలేంటో ఉద్దేశాలేంటో మీ అందరికీ నేను వివరించాను. ఏమండి? కనుక ఇంకా అద్భుతమైన విషయాలంటే నిజంగా యేసుక్రీస్తు వారు పుట్టిన కుమారుడేనా, అలా పుట్టాడు ఆయన కొడుకు అనడానికి బైబిల్లో ఇంకా ఎన్ని బేసిస్ ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ తరగతిలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం.